can take up to 130. Then afternoon we have one course. Want to be here? తెలుగులో చెప్పాలి క్లాస్ ఇంగ్లీష్లో చెప్పాలి తెలుగు అర్థం కావాలి ఎవరు ఉన్నారా ఎనిబడి కాంట్ అండర్స్టాండ్ తెలుగు నాకు ఇంతకుముందు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు రిక్వెస్ట్ చేశారు తెలుగులో ఉంటే బాగుంటుందని అవునా కదా మిమ్మల్ని అడుగుతున్నా నేను మళ్ళీ తెలుగులో అంతా మాట్లాడుకుంటూ మీకు అర్థం కాలేదనుకో there's no use rather I can speak in English or Hindi so now everybody most of them you want to Telugu so let me do that only 12 అవుతుంది మనకు ఒక 1.5 అవర్ టైం ఉంది 1:30 1:40 కి లంచ్ బ్రేక్ ఇస్తాను మనం ఆల్రెడీ ఒక గంట లేట్ గా వెళ్తున్నాం 11 o'clock స్టార్ట్ చేస్తాం 12 స్టార్ట్ చేస్తున్నాం సరే ఉన్న టైంలోనే ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ గంటన్నర నా ట్రైనింగ్ ఒక లక్ష్యం ఏంటంటే ఫారెస్ట్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా మాట్లాడాలన్నా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే ఫార్ములాలు నేర్చుకోవాలి దాని గురించి మనం ఏమైనా చేసుకోవచ్చు అట్లా భూముల సమస్యల మీద పనిచేసేటప్పుడు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి అవి కనుక మనకు సరిగా వస్తే దాన్ని ఎట్లైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఇలాగలో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం సర్వే మ్యాప్స్ గురించి మాట్లాడుకున్నాం సర్వే ఇండియా మ్యాప్స్ గురించి మాట్లాడుకున్నాం రెవెన్యూ మ్యాప్స్ గురించి మాట్లాడుకున్నాం మనకి కనుక భూములకు సంబంధించి ఎస్పెషల్లీ ఇటు రెవెన్యూ భూములకు సంబంధించి ఫారెస్ట్ భూములకు సంబంధించి బేసిక్ రికార్డ్స్ ఏమి ఉంటాయి వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దానికి చట్టం దృష్టిలో ఉన్న విలువ ఏంటి చట్టం ఏ రికార్డుకి ఎక్కువ విలువ ఇస్తుంది అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియాలి మీరు అందరూ వెళ్ళాలి ఫారెస్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి నేను ఫారెస్ట్ రికార్డ్స్ గురించి ఎక్కువ వెళ్ళను కొంచెం ఒకటి రెండు ఇంపార్టెంట్ టచ్ చేస్తాను ఫర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి కూడా ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి వాటి ఫండమెంట్స్ ఏంటో మీకు తెలియాలి ఒకటి అది నా ట్రైనింగ్ లక్ష్యం దానికి కొంత బేసిక్ చెప్పి చేస్తాను మిగతా కావాలంటే కొంత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఉన్నాయి మీకు చెప్తాను ఎక్కడ చూడాలి కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి రెండోది అటవీ హక్కుల చట్టంలో ఏపీ ఫారెస్ట్ చట్టంలో ఉన్న ప్రొసీజర్ ఏంటి అది మిస్యూజ్ ఎందుకు అవుతుంది అసలు ఎవరికైతే ఉపయోగపడాలో వాళ్ళకి ఉపయోగపడకుండా మిస్యూజ్ అయ్యే అవకాశం ఎక్కడ ఉందంటే అసలు యూజ్ ఎట్లా చేసుకోవాలో మనకు తెలియాలి అటవీ హక్కుల చట్టం కింద ప్రాసెస్ ఏంటి అది ఎట్లా మిస్ తెలవాలని ముందు యూజ్ ఎట్లా చేసుకోవాలో తెలియాలి తెలిస్తే మనకు ఎగ్జాక్ట్ గా ఎక్కడెక్కడ మిస్ అవుతుంది దాన్ని మనం ఎట్లా కంటైన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది ఈ రెండు అంశాల మీద దృష్టి పెడతాను ఇది నాదే మోనోలాగ్ కాదు చెప్పుకుంటూ పోతే మీరు వింటూ కావడం కాదు మీరు ఇంటరెక్ట్ కావాలి అడగండి ఎప్పుడైనా ఆపట్టి పర్వాలేదు చర్చించుకుందాం గంటన్నరలో ఎంతవరకు నేర్చుకోగలిగితే అంతే నేర్చుకుందాం కానీ డీటెయిల్ గా అది మీకు ఉపయోగపడేట్టుగా ఉండాలి అంతే తప్ప గంటన్నర మాట్లాడిపోతే ఉపయోగం లేదు మొట్టమొదటిగా భూమి రికార్డుల యొక్క బేసిస్కి వెళ్దాం అది వచ్చే ముందు నాకు ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి నేను లాయర్ని నల్లకొట్టు వేసుకోలేదు కాబట్టి మీరు ధైర్యంగానే సమాధానం చెప్పొచ్చు నేను భూములను లాక్కోను కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమందికి మీ పేరు మీద భూమి ఉంది నేను తీసుకొని ముందే ప్రామిస్ చేశాను ఐ నాట్ గోయింగ్ టు గ్రాబ్ ఇట్ చేతి సరిగ్గా వెళ్తాను నాకు తెలుసు మీ పేరు మీద అంటే చాలా మంది కనబడుతున్నారు ఓకే రాసుకుని పెట్టుకున్నాం నంబర్ ఫొటోస్ కూడా తీస్తున్నారు కాబట్టి రెండవది మీ కుటుంబంలో మీ స్పౌస్ పేరు మీదనో అమ్మ నాన్నల పేరు మీదనో పిల్లల పేరు మీదనో భూములు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఓకే అయితే ఇంకా ఎక్కువ ప్రూఫ్ చేయొద్దు ఇక్కడ నాకు చాలా ల్యాండ్ దొరికింది కానీ ఇప్పుడు చెప్పండి మీరు అందరూ ఆ భూమికి యజమాని ఎట్లా మీరు అనుకుంటున్నారు వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యువర్ ఓనర్ ఒక్కడొక్కరు చెప్పండి నాకైనా కాల్ నాకు ఇస్తారా కొంచెం కదలడానికి ఈజీగా ఉంటుంది వినపడుతుందా ఎవరో చెప్పారు పట్టా బుక్ ఉందా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాబట్టి ఆ భూమికి మీరు ఓనర్ అనుకుంటున్నారు అంతే కదా ఇంకా పట్టదారు పాస్బుక్ ఉంది పిపిబి రెవెన్యూ వారి పరిభాషలో బాండ్ పేపర్ల మీద రాసుకున్నారు అంటే అది రిజిస్టర్ కాలేదా అన్రిజిస్టర్డ్ స్టాంప్ పేపర్స్ ఓకే అది ఉంది రాసుకున్నారు కాబట్టి మీరు ఆ భూమికి ఓనర్ అని మీరు అనుకుంటున్నారు రైట్ ఇంకా ఆ మూడింటిలో ఏదో ఒకటి ఉంటే మీరు భూమి యజమాని అయిపోయినట్టేనా ఈసీ ఉంటే మనం భూ యజమాని ఓకే
ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఓకే, బీ ఫార్మా డి ఫార్మా? అవన్నీ డీటెయిల్స్కి వెళ్ళట్లే. నువ్వు ఆ భూమి యజమానికి ఎట్లా చెప్తున్నావు? మీరందరూ భూమి యజమానులు చేతులు ఎత్తారు కదా. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యువర్ ల్యాండ్ ఓనర్? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యువర్ ఓనర్ ఆఫ్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్? అడిగితే చెప్పారు మా దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి భూ యజమాని ఒకరు అన్నారు, పాస్బుక్ ఉంది కాబట్టి భూ యజమాని అని చెప్తున్నారు. అట్లా ఒక 4-5 లిస్టులు వచ్చినాయి. ఇక్కడ 5 ఉన్నాయి, 5 పిల్లలు ఏదో ఒకటి ఉంటే నేను భూ యజమాని అనుకుంటున్నాను. అంతేనా? ఇంకా ఉంది ఆ లిస్ట్లో? పట్టతో పాటు బీ ఫార్మ్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు లీగల్ డిస్కషన్. అక్కడే రాసిస్తాను. మళ్ళీ ఆ ప్రశ్న ఒక 10 నిమిషాల తర్వాత అడుగుతాను, అప్పుడు చెప్పండి ఆ లిస్ట్లో. మనకి భూమి చట్టాలు, భూమి రికార్డులు ఏమీ లేనప్పుడు భూమికి యజమాని ఎవరని చెప్పడానికి ఏం చూస్తాం మనం? చట్టాలు మర్చిపోండి. రికార్డులు లేవు, చట్టాలు లేవు, వ్యవస్థ లేదు, అన్నీ ఏమీ లేవు. ఇప్పుడు షామీర్పేట ఇక్కడ నిల్చున్నాం, ఈ భూమికి యజమాని ఎవరని మీరు ఎట్లా చెప్తారు? ఎవరైతే భూమి దున్నుతారో, ఎవరి ఆధీనంలో అయితే భూమి ఉంటుందో ఆయన యజమాని. నల్సర్ ఉంది, బాలకృష్ణ గారు రిజిస్టర్ ఉన్నారు, ఆయన ఆధీనంలో ఇది ఉంది కాబట్టి రిజిస్టర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. నీ చేతికి వాచ్ పట్టుకొని వచ్చాను, ఈ కోట్ వేసుకొని వచ్చాను, మీరేమనుకుంటారు? ఈ వాచ్ సునీల్ అనుకుంటారు. కాకపోవచ్చు, క్లాస్లో ఉంది కాబట్టి నా పక్క కొలిగిన ఆడుకొని కూడా వాచ్ ని చేతికి పట్టుకొని రావచ్చు. కానీ మీ అందరూ ఏమనుకుంటారు? ఈ వాచ్ ఎందుకు? నేను ఆ దగ్గర ఉంది, ఈ కోటు నేను వేసుకొని ఉన్నాను, భూమి మీరు దున్నుకుంటున్నారు. ఇప్పటికి కూడా చూడు, నాకు ఈ ఇన్సిడెంట్ అన్నప్పుడు నాకు ఇప్పుడు ట్రైబల్ ఏరియా ఇన్సిడెంట్ చాలా గుర్తొస్తాయి. ఈ ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పైలట్ చేసినప్పుడు చాలా కాలం ఉన్నాను. అంతకుముందు కూడా నేను విస్తృతంగా అన్ని గిరిజన గ్రామాల్లో తిరిగాను, ఉన్నాను కూడా అక్కడే. ఆదిలాబాద్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా. ఒక ఇన్సిడెంట్, తిర్యాని దగ్గర గ్రామ సభలు పెట్టేసి పట్టాల కార్యక్రమం అయిపోయింది. ఒక 6 నెలలుగా తిరిగి వెళ్ళాను. అందరికి వచ్చినాయా అటవీ హక్కుల పత్రం? అందరికి వచ్చినాయి కానీ సరే ఈయన ఒక్కరికే ప్రాబ్లం ఉంది అన్నారు. ఏంటి సమస్య, ఎందుకు రాలేదు అంటే, మేము ఇతను దరఖాస్తు చేసుకోమని చెప్పినాం సార్. ఆ ఊళ్ళో ఒక 30 ఏళ్ల కింద ఎవరో పోడు కొట్టుకున్నారు, అది ఖాళీగా అట్లాగానే ఉంది, అప్పటి నుంచి ఎవరు చేయట్లేదు. ఈ వ్యక్తికి భూమి లేదు కాబట్టి నువ్వు ఆ దరఖాస్తు పెట్టుకో, నీదేం చెప్తావని చెప్పి మేము అండర్టేకింగ్ ఇస్తామంటే కూడా దరఖాస్తు చేయలేదు అన్నాడు. పక్కన ఉన్నాడు వ్యక్తి. నీకేమి ఇబ్బంది అవుతుందా? ఎవరో పోడు చేసుకున్నారట, కుటుంబం లేదంటున్నారు, 30 ఏళ్ళకి వెళ్ళి నీకు భూమి లేదు కదా, ఆ పోడు కనపడుతూనే ఉంది, నువ్వు నీ పేరు మీద దరఖాస్తు చేసుకో, వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇస్తామని చేసుకోవచ్చు కదా అంటే ఒక్కటే మాట అన్నాడు, అది నాదెట్లయితే సార్, నీ కొట్టి నా భూమి కాదు. దట్ షోస్ హైయెస్ట్ రెస్పెక్ట్ విచ్ వి గివ్ ఫర్ పొజిషన్. అంటే ఎవరి చేతిలో భూమి ఉంటే ఆ భూమి వాళ్ళదే అనేది మనకి తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకము, ఆచారం కూడా. అందుకే లాలో జ్యూరిస్ప్రుడెన్స్ అని ఉంటుంది. ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ మీరు చూసుకున్నా, జ్యూరిస్ప్రుడెన్స్ చూసుకున్నా, చట్టం ఏమంటుందంటే మీకు గనక భూమి మీ ఆధీనంలో ఉంటే 10 మార్కులకి 9 మార్కులు వచ్చినట్టే మీరు భూమి ఓనర్గా చెప్పుకోవడానికి. ల్యాండ్ ఓనర్గా మీరు చెప్పుకోవాలనుకుంటే మీ చేతిలో గనక భూమి ఉంటే యు గాట్ 9 out of 10 మార్క్స్. అంటే అర్థం ఏంటి? కోర్టులు కానీ, చట్టాలు కానీ, సమాజం కానీ భూ యజమాని చెప్పుకోవడానికి మొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తుంది? పొజిషన్లో ఉండాలి. అంటే ఆ భూమి మన ఆధీనంలో ఉండాలి. ఇది అన్నిటికంటే క్రూషియల్, అవునా కదా? మనం ఇక్కడితో ఆగిపోయినాం అనుకో పెద్ద సమస్యలు వచ్చేది కాదు. లీగల్గా చట్టం దృష్టిలో కనుక ఎవరి పొజిషన్లో ఉంటే వాళ్ళదే భూమి అని చెప్పుకుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేది కాదు. కానీ మనం గత 50 ఏళ్ళుగా, 100 ఏళ్ళుగా, 150 ఏళ్ళుగా రెవెన్యూ వ్యవస్థ తీసుకొచ్చుకున్నాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొచ్చుకున్నాం, బోర్డు రికార్డు తయారు చేసుకున్నాం. భూమికి సంబంధించి ఒక తెలంగాణలోనే 112 భూమి చట్టాలు ఉన్నాయి. ఫారెస్ట్ చట్టాలు కాక, అటవీ చట్టాలు కాకుండా భూములకు సంబంధించే 117, 112 యాక్ట్లే ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే నువ్వు భూమికి యజమాని అని చెప్పుకోవాలంటే అది మాత్రం సరిపోతూ ఉంటున్నాయి చట్టాలన్నీ. పొజిషన్లో ఉన్నంత మాత్రాన నువ్వు భూమి యజమాని కాదు. మరేం కావాలి? నేను భూ యజమాని చెప్పుకోవాలంటే ఇంకా నాకేం కావాలి? ఫస్ట్ కండిషన్ ఏం పెడతారంటే నీకు భూమి ఉందని చెప్పి నీ దగ్గర ఏమైనా కాగితం ఉందా? యువర్ టైటిల్, ఎనీ డాక్యుమెంట్, టైటిల్ అంటాము దాన్ని. ఆ భూమికి నీకు హక్కు ఉన్నట్టుగా నీ చేతిలో ఏమైనా కాగితం ఉందా? ఇప్పుడు అటవీ భూమి ఉందనుకో, మీరేమడుగుతారు? అని హక్కుపత్రం ఉందా లేదా అంటాడు. లేకపోతే మీరు అది ఇల్లీగల్ గా చూస్తారుగా, కేసు పెట్టొచ్చుగా. అటవీ భూమి కనుక నీకు సాగు చేసుకుంటే అటవీ హక్కుపత్రం ఉండాలా? నేను రెవెన్యూ భూమి సాగు చేసుకుంటూ పట్టా భూమి నా దగ్గర ఏముందా? నా దగ్గర పట్టదారి పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ 2 ఉండాలి.
2 పుస్తకాలు ఉంటాయి. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర వాడు దున్నుకున్నా లేదా పక్కన పెడితే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వాళ్ళ చేతిలో 2 పుస్తకాలు ఉండాలి. పట్టదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్. భూ యాజమాన్య హక్కు పత్రము, పట్టదారు పాస్ పుస్తకం, PPB TD అంటాం. పట్టదారు పాస్ బుక్, టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ ఏమో ఆ భూమికి మీరు యజమాని అని రుజువు. అది మీరు ఓనర్ అని చెప్పాలంటే మీ చేతిలో టైటిల్ డీడ్ ఉండాలి. మీరు ఆ భూమి సాగు చేసుకుంటున్నారు అనడానికి రుజువు ఏంటి? పట్టదారు పాస్బుక్. మీరు చూడండి, ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా పుస్తకాలు? పాస్బుక్ లో ఓన్లీ MRO సంతకం ఉంటుంది, తహసీల్దార్ సంతకం పెడతాడు, VRO సంతకం పెడతాడు, భూమి ఉన్న వ్యక్తి సంతకం పెడతాడు. అది ఓన్లీ పాస్బుక్. దేనికి మనకు వస్తుంది? పంట రుణాల కోసం, సబ్సిడీ ఎరువుల కోసం, విత్తనాల కోసం పాస్బుక్ వాడుతుంది. టైటిల్ ఎవరి సంతకాలు ఉంటాయి? RDO సంతకం ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ సంతకం ఉంటుంది. దాంట్లో RDO సంతకం, సబ్ రిజిస్ట్రార్ సంతకం లేకపోతే అది పనికిమాల పుస్తకం లేక. పాస్బుక్, టైటిల్ ఉంటుంది. ఎవరి దగ్గర? వ్యవసాయ భూములు ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర అది ఉండాలి. తర్వాత ప్రభుత్వం భూములు పంచిస్తుంది కదా పేదవాళ్ళకి. రెవెన్యూ మనకి చాలా కేసులలో డీల్ చేస్తుంటాం. అసైన్మెంట్ పట్టాలు, డిఫామ్ పట్టాలు అంటారు. ఆంధ్ర ప్రాంతంలో DKT పట్టాలు, దరఖాస్తు చేస్తే వచ్చే పట్టాలు కాబట్టి దరఖాస్తు పట్టాలు. అసైన్మెంట్ పట్టాలు, లావణి పట్టాలు. మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మనకి లావణి పట్టాలు ఇచ్చినాయని చెప్తుంటారు. ఇవన్నీ ఏంటి? గవర్నమెంట్ పేదలకి పంచిపెట్టిన భూమి. సీలింగ్ మిగులు భూములు కానీ, ప్రభుత్వం తన దగ్గర ఉన్న భూమి కానీ, భూదాన్ భూములు, భూదాని కింద తీసుకున్న భూములు కానీ పేదలకు పంచుతారు. పంచినప్పుడు ఇచ్చే పట్టాలు ఏమంటారు? లావణి పట్టాలు ఉంటాయి. నీ కనుక ప్రభుత్వం నుంచి భూమి వస్తే పాస్బుక్, టైటిల్ మాత్రం ఉంటే సరిపోదు. ప్రభుత్వం ఇచ్చిన లావణి పట్టా ఉండాలి. తెల్ల కాగితాల మీద భూములు కొనుక్కున్నాం, రిజిస్టర్ కానీ కాగితాల ద్వారా. ఈ మధ్యలో బాగా అయింది కదా, చర్చ జరిగింది కదా, సాదా బైనామా. తెల్ల కాగితాల మీద కొనుగోలు చేసిన ట్రాన్సాక్షన్, కొనుగోలు భూమి. దాని చట్టం ఏముంటుంది? సాదా బైనామా చెల్లదు కదా, పట్టా రాదు. సాదా బైనామా ఉంటే పట్టా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఏం కావాలి? సాదా బైనామా ఉంటే 13B సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని 13B సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే సాదా బైనామా రెగ్యులైజ్ అవుతుంది. అంటే మీరు కనుక తెల్ల కాగితాల ద్వారా భూములు కనుక కొనుగోలు చేస్తే మీ దగ్గర 13B సర్టిఫికేట్ ఉంటేనే టైటిల్ ఉన్నట్టు. 13B సర్టిఫికేట్ ఉండాలి, పాస్బుక్ ఉండాలి, టైటిల్ ఉండాలి. ఇట్లా నేను లిస్ట్ చెప్పుకుంటూ పోతే మీ దగ్గర ఉన్న భూమి రకం, అది ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా, ఫారెస్ట్ భూమా, ఆ భూమి యొక్క రకం ఏంటి, ఆ భూమి మీకు ఏ విధంగా సంక్రమించింది, అంటే మీకు వారసత్వంగా వచ్చిందా, భాగ పంపకాల ద్వారా వచ్చిందా, కొనుక్కున్నారా, ఎవరైనా దానం ఇచ్చారా, ఎవరైనా మీకు పట్టా ఇచ్చారా, ఆ వచ్చిన దాన్ని బట్టి రకరకాల డాక్యుమెంట్లు మీ చేతిలో ఉండాలి. టైటిల్ అని ఒకటే మాట ఏంటంటే, టైటిల్ డాక్యుమెంట్ సింగిల్ డాక్యుమెంట్ కాదు, మీకు భూమి వచ్చిన విధానాన్ని బట్టి రకరకాల డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉండాలి. చట్టం ఏమంటుంది? భూమి ఉండాలి, భూమి మీది అన్నట్టుగా మీ చేతిలో కాగితాలు ఉండాలి. ఇక్కడతో ఆగిపోయినా కానీ సమస్య కొంత సగం ఆగిపోయింది కానీ కాదు. చట్టం ఇంకొక మాట ఏమంటుందంటే, నీకు భూమి ఉన్న విషయము, నీ చేతిలో కాగితం ఉన్న విషయము నేను రాసుకున్న రికార్డులో కూడా ఉండాలి. ఏంటి ఆ రికార్డ్స్? రెవెన్యూ రికార్డ్స్ లేదా ల్యాండ్ రికార్డులు. బాగా ఒక రికార్డు. ల్యాండ్ రికార్డ్స్ పేరు లేదనుకో, మీ చేతిలో పట్టదారు పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది. రెవెన్యూ యంత్రాంగం రాసుకుని 1B రిజిస్టర్ అంటారు, అంటే భూ యజమానుల రిజిస్టర్, ల్యాండ్ ఓనర్స్ రిజిస్టర్ 1B. మీ పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, 1Bలో పేరు రాలేదు. మీ పాస్బుక్, టైటిల్ డీడ్ ఎందుకు పనికిరాదు? చాలా మంది చూస్తున్నారు, చాలా గ్రామాలలో ఆ చేతిలో 2 పుస్తకాలు మాత్రం ఉంటాయి, కానీ 1B రిజిస్టర్లో పేరు రాలేదు. కొన్నిసార్లు డెలివరీకి రాకపోవచ్చు, కొన్నిసార్లు రెవెన్యూ వాళ్ళు మిస్టేక్ రాకపోవచ్చు, చాలా సందర్భాల్లో ఫేక్ కావచ్చు. దానికి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో చెప్తుంటా. మీరు అందరూ అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయిగా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే పాస్బుక్ ఒకటి ఇస్తారు, ATM కార్డు ఇస్తారు. ఇవి మనం బ్యాంక్ ఎప్పుడు పోము, ఇప్పుడు ఏదో పోతున్నాం, డబ్బులు అవసరం పడింది కదా, అదే బ్యాంక్ ఎప్పుడు పోము కదా. అకౌంట్లో 1,00,000 రూపాయలు వేసుకుంటాము, పాస్బుక్లో 1,00,000 వేసినట్టు రాసిస్తాడు, మనం అప్డేట్ చేసుకుంటే అకౌంట్. ఆ తర్వాత మీరు ATM ద్వారా విడ్రా చేసుకుంటూ 90,000 విడ్రా చేశారు. మీ అకౌంట్లు ఎంత ఉంటాయి? పాస్బుక్ ఎంత ఉంటుంది? ఇంకా 1,00,000 రూపాయలు ఉంటుంది. బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయల పాస్బుక్ లో 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? వాళ్ళ రికార్డులో వేరే లెక్క ఉంటుంది. పాస్బుక్, టైటిల్ డీడ్కి 1B రిజిస్టర్కి అదే లింకు. నీ పాస్బుక్ లో నీ 4 ఎకరాలు ఉంటే నాకేంది, 3 ఎకరాలు ఉంటుంది, 33 ఎకరాలు ఉంటుంది. తహసీల్దార్గా నా చేతిలో ఉన్న 1B రిజిస్టర్లో ఏది ఉంటే అదే ఫైనల్. ROR చట్టం ఏమంటుందంటే, యువర్ పట్టదారి పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్ ఆర్ ఓన్లీ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ 1B రిజిస్టర్. అంటే 1B రిజిస్టర్ యొక్క నకలే పాస్బుక్ టైటిల్ ఉండాలి తప్ప 1Bలో లేకుండా వస్తే ఎట్లా? అట్లా ఈ భూమి రికార్డులలో నీ పేరు రావాలి. ఎన్ని రకాల భూమి రికార్డులు ఉన్నాయి మీరు ఒక్కటే చెప్పారు.
భూమి రికార్డులు ఒక 3 రకాల భూమి రికార్డులు ఉంటాయి. ఏంటవి? ఒకటి పర్మనెంట్ రికార్డ్స్ అంటారు, అన్నీ సర్వే రికార్డ్స్ అని కూడా అంటారు. ఏమేమి ఉంటుంది దాంట్లో? గ్రామ పటం లేదా నక్ష, టిప్పన్, సేత్వార్, ఇవన్నీ ఎప్పుడు భూముల సర్వే చేసినప్పుడు తయారైన రికార్డులు. తెలంగాణలో చిట్టచివరిగా భూముల సర్వే ఎప్పుడు జరిగింది? 1940s. 1940-50 ఆ మధ్య కాలంలో సర్వే చేసినప్పుడు తయారు చేసిన రికార్డ్స్. తర్వాత మనకి గ్రామ స్థాయిలో కొన్ని రికార్డ్స్ ఉంటాయి, దాన్ని విలేజ్ అకౌంట్స్ అంటారు. ఒక 10 రిజిస్టర్స్ ఉంటాయి ముఖ్యమైనవి. దాని అన్నిటికంటే కీలకమైనది అకౌంట్ నెంబర్ 3 and 1. 3 ఏంటి? పహాని. 1 గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్. ఇక మూడోది మండల్ రికార్డ్స్ అంటాం, మండల స్థాయిలో మెయింటైన్ చేసే రికార్డ్స్. ఏమేమి ఉంటాయి? ఇంతకుముందు చెప్పిన 1B రిజిస్టరు, అసైన్మెంట్ రిజిస్టరు, ఎన్విరాన్మెంట్ ల్యాండ్ రిజిస్టరు, సీలింగ్ మిగులు భూముల రిజిస్టర్, రకరకాల రిజిస్టర్లు ఉంటాయి. దాదాపుగా ఒక 20-25 ముఖ్యమైన భూమి రికార్డులు ఉంటాయి. ఈ 25 రికార్డులో మన కనుక భూమి ఉంటే దాదాపు ఒక 5-6 ముఖ్యమైన రికార్డ్స్లో పేరు రావాలి. దేంట్లో రావాలి? పహానీలో రావాలి, 1Bలో రావాలి. మన సబ్ డివిజన్ కనుక చేసుకుంటే మనకి FMB టిప్పన్ ఇష్యూ కావాలి, భూమి స్వభావం మారితే సెట్వార్లో కూడా మార్పు రావాలి, సప్లిమెంట్ సెట్వార్ ఇష్యూ చేయాలి. ఇన్ని రికార్డులు మారాలి. ఇవన్నీ మారితేనే నీకున్న భూమి హక్కుకి కొంత సెకండ్ ఓనర్ ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటే నేను వెన్ డయాగ్రామ్ వాడుతున్నా. కేటగిరీ 1 అని రాసం చూసారా? అక్కడ ఉండాలి మనం. ఇప్పుడు మీ చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్నారు చూసారా? మీరందరూ కేటగిరీ 1లో ఉంటే సార్ మా భూమి భద్రంగా ఉంది సార్, మేమే భూమి యజమానులు అని గుండె మీద చేసుకొని చెప్పవచ్చు. ఎంతమంది అక్కడ ఉన్నారో చూసుకోండి. మీకే తర్వాత మాట్లాడుతున్నాం. కేటగిరీ 1లో ఉండాలంటే అర్థమైంది, భూమి మీ ఆధీనంలో ఉండాలి. అంటే మీరు కౌలుకి ఇచ్చిన కూడా దున్నుకుంటూ ఉండాలా, మీ చేతిలో పట్టదారు పాస్బుక్, టైటిల్ డీడో, 13B సర్టిఫికెట్, అటు మొత్తం ఏదో ఒకటి ఉండాలి. మీకు అవి ఉన్నాయనే విషయం ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న భూమి రికార్డులలో ఉండాలి. ఇవి 3 ఉంటేనే మీ ల్యాండ్ రైట్ సెక్యూర్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. చేతులు ఎత్తిన వాళ్ళు మనం ఒకసారి ఆలోచించుకొని ఎంతమందికి అవన్నీ ఉన్నాయి, మళ్ళీ చేతండి ఒకసారి. ఉన్నాయా? మరి అప్పుడు అందరూ చేతులు ఎత్తారు, ఇప్పుడు కొంతమంది చేతులు ఎత్తారు. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్నారు చూసినా 10 మంది ఎత్తారు. ఇంటిపై ఒకసారి చెక్ చేసుకోండి, వెళ్ళి చూసుకోండి. నా చూసారు అందరూ వెబ్సైట్లో ఉంటాయి, వాళ్ళే చూసాల్సిన పనులు. ఎక్కడ చూసుకోవచ్చు చెప్పండి ల్యాండ్ రికార్డ్స్? ఇప్పుడు మీ సేవ ఫోన్ అవసరం లేదు, మీ చేతిలో కంప్యూటర్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, మీరే చూసుకోవచ్చు. అన్ని రికార్డ్స్ ఆన్లైన్లో ఉన్నాయి. విలేజ్ పహారీ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది, విలేజ్ నక్ష అంతా ఆన్లైన్లో ఉంటుంది. మా భూమి పోర్టల్, ఏపీ అయితేనేమో మీ భూమి పోర్టల్, అందులో ఎంత కరెక్ట్ కనుక్కండి. రికార్డులో ఏదైతే ఉందో ఆ రికార్డులు యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజున కంప్యూటర్లో ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆ రికార్డులో ఉన్నది దాదాపు 60 నుంచి 90% ఇన్కరెక్ట్. అది వేరే విషయం, కరెక్ట్నెస్ గురించి మాట్లాడట్లేదు. రికార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఉన్నాయి. సరే ఆ చర్చ కొద్ది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం మా భూమి పోర్టల్, నా భూమి వెబ్సైట్ మా భూమి డాట్, మీరు గూగుల్లో వెళ్ళి మా భూమి అని కొట్టండి, తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్కషన్ పాయింట్ ఏంటంటే ఒక భూమి మీద అతని యజమాని అతనికి హక్కులు భద్రంగా ఉన్నాయి చెప్పాలి అంటే కేటగిరీ 1లో ఉండాలి. కానీ మనకు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం భూములు ఉన్న వాళ్ళందరూ కేటగిరీ 1లో లేరు. ఎక్కడున్నారు మిగతా వాళ్ళంతా? ఇవి కేటగిరీస్. ఇది కనుక మీకు అర్థమైతే ల్యాండ్ రికార్డ్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. భూమి ఉన్న వాళ్ళలో దాదాపు 80 నుంచి 90% భూ యజమానులు మిగతా కేటగిరీస్లో ఉన్నారు, 1లో లేరు. ఒక్కొక్కటి క్విక్గా చూద్దాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి నన్ను ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలేదు. యాక్చువల్గా దీని గురించి మనం లోతుగా మాట్లాడాలంటే ఇది ఒక 3-4 గంటలు చర్చించుకునే లోతైన ఈ విషయం, అంత లోపలికి వెళ్ళట్లేదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత కూడా అడగండి. కేటగిరీ 2 ఏంటి? నా భూమి ఉంది, నేను భూమి దున్నుకుంటున్నాను, నాకు పట్టా ఏమీ లేదు, పాస్బుక్ లేదు, టైటిల్ లేదు, నా పేరు రికార్డు రావట్లేదు. ఉన్నారా కేటగిరీ 2? లేరా? ఫారెస్ట్ భూమి దున్నుకున్న వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారు? ఎక్కువ మంది ఫారెస్ట్ భూమి కబ్జాలో ఉన్న వాళ్ళంతా ఏ కేటగిరీలో వస్తారు? వాళ్ళు లీగల్గా ఉన్నారా ఇల్లీగల్గా ఉన్నారా పక్కన పెడదాం. అటవీ భూములు సాగు చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత కూడా
1,83,000 కుటుంబాలకు హక్కుపత్రాలు వచ్చినాయి 2 రాష్ట్రాల్లో కలిపి. కానీ ఇప్పటికీ కూడా ఎక్కువ మంది కేటగిరీ 2లో వస్తారు. ప్రతి ఊళ్ళో ప్రభుత్వ భూమి దున్నుకున్న వాళ్ళు మన తెలంగాణలో శివయ్య జమదారులు అంటాం. అంటే గవర్నమెంట్ భూమి దున్నుకుంటూ ఉంటారు, వాళ్ళకి అసైన్మెంట్ పట్ట కూడా ఇంక ఇచ్చి ఉంటారు. వాళ్ళంతా ఎక్కడ వస్తారు? అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? మీరు అందరూ వారసత్వంగా భూములు వచ్చిన వాళ్ళు అడగండి. వారసత్వంగా భూములు వచ్చి తాత నుంచో తండ్రి నుంచో ముత్తాత నుంచో భూములు వచ్చిన వాళ్ళు భూమి వాళ్ళ చేతిలో ఉంటుంది. పట్టదారి పేరు కింద చచ్చిపోయిన తాత పేరు ముత్తాత పేరు ఉంటుంది, కల్టివేటర్ ఆయన పేరే ఉంటుంది. ఇంక పాస్ పుస్తకాలు మారి ఉండదు. చనిపోయిన వాళ్ళ పేరు మీదనే ఇంకా పాస్బుక్ రైట్లు ఉంటాయి. వాళ్ళందరూ ఏ కేటగిరీలో ఉన్నట్టు? 2లో ఉన్నట్టు. భూమి ఉంది వాళ్ళ చేతిలో, పాస్బుక్ లేదు, టైటిల్ లేదు, తర్వాత రికార్డులు ఎక్కడ పేరు రాలేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. కేటగిరీ 3, నా చేతిలో పట్టా ఉంది, హక్కుపత్రమో పట్టానో ఉంది, భూమి నా అధీనంలో లేదు, రికార్డులో పేరు లేదు. ఉన్నాయా? తక్కువ గుర్తు రావాలి. మనం భూ సంస్కరణ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడో వెస్ట్ బెంగాల్, కేరళ, జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతుంది. కానీ ఏపీ ఒక దాంట్లో పెద్ద ఘనకార్యం సాధించింది. అది గుర్తొస్తే మీకు ఆ కేటగిరీ గుర్తొస్తుంది. దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూములలో 28% ప్రభుత్వ భూమి ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే పంచారు. 28%. అంటే దాదాపు 50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఒక్క ఏపీ తెలంగాణలోనే పేదలకు పంచారు. గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ఉదాహరణ భూమి కానీ, సీలింగ్ మిగిలిన భూములు కానీ. కానీ దురదృష్టం ఏంటంటే దాంట్లో మనం నెంబర్ 1 ఉన్నాం. దేశంలోనే నెంబర్ 1 పంచడంలో. దురదృష్టం ఏంటంటే మనం భూములు పంచలా ఎక్కువ శాతం. ఏం పంచడం? పట్టాలు పంచడం. పట్టా ఇది ఇవ్వలేదు. చాలా సార్లు రికార్డులు కూడా పేరాలి. ఇప్పటికి కూడా చాలా మంది చేతిలో లావణి పట్టాలు ఉంటాయి, కానీ భూమి ఎక్కడ ఉందో తెలియదు. రెవెన్యూ రికార్డ్స్ ఎక్కడ పేరు. కేటగిరీ 4, భూమి రికార్డులో పేరుంది, భూమి లేదు, పట్టా లేదు. అతిపెద్ద ఎగ్జాంపుల్ ఏముంటాయంటే అసైన్మెంట్ భూములే. భూములు పంచినట్టుగా రికార్డు రాసుకున్నారు, కనీసం పట్టా కూడా పంచలేదు. భూమి పంచలేదు, పట్టా కూడా పంచలేదు. కేటగిరీ 5, కేటగిరీ 5 ఏంది? భూమి ఉంది, పట్టా ఉంది, రికార్డులో పేరు లేదు. కేటగిరీ 6, పట్టా ఉంది, రికార్డులో పేరుంది, భూమి లేదు. 7, భూమి ఉంది, రికార్డులో పేరుంది కానీ పట్టాలు పాస్బుక్ టైటిల్ ఏమీ లేవు. అవి కేటగిరీస్. మరి కేటగిరీ 8 ఏంటి? చాలా హ్యాపీ పీపుల్ వాళ్ళంతా. ఏమీ లేదు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో 53% కుటుంబాలకి భూమి లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే 76%. ఆల్ ఇండియా యావరేజ్ 56% వాళ్ళకి ఏమీ లేదు అక్కడ. మరి ఇప్పుడు మీకు ఆశ్చర్యం రావచ్చు కేటగిరీ 9 ఏంటి అని. కేటగిరీ 9 ఎందుకు వస్తుందంటే భారతదేశంలో ఉన్న భూమి రికార్డులు అన్నీ కూడా మన దగ్గర గ్యారంటీడ్ టైటిల్ సిస్టమ్ లేదు. ఆస్ట్రేలియా కానీ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో మీరు కనుక భూ యజమాని అయితే గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఇస్తుంది మీకు, మీరు భూ యజమాని అని. ఇక ఆ డాక్యుమెంట్ వచ్చిందంటే మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, నేనే నా భూమి ఎక్కడికి పోదు అని. ఒకవేళ దురదృష్టవశాత్తు కోర్టులో కేసు అయ్యి భూమి పోయింది అనుకోండి, అవతల వాడు కేసు గెలిచి భూమి పోతే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తాడు. అంటే నీకేది ఆ డాక్యుమెంట్ కనుక ఉంటే అయితే భూమి అన్నా ఉంటుంది, భూమి కోల్పోతే అంతటి తగ్గ డబ్బులన్నా వస్తాయి. ఇండియాలో మనకున్న రికార్డ్స్ అన్ని కూడా ప్రిజంప్టివ్ టైటిల్ సిస్టమ్ అంటారు. ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ప్రిజ్యూమ్డ్ టు బి కరెక్ట్ అన్లెస్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్. అంటే అవతల వాడు నీ భూమి రికార్డు తప్పు అని చెప్పేదాకా మాత్రమే కరెక్ట్. మీరు అందరు చేతులు ఎత్తారు కదా, మీ ల్యాండ్ని గ్రాప్ చేసుకోవాలనుకో, మీ అందరు రికార్డులు ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు. నేను ఒక చిన్న సింపుల్ పని చేస్తా. మీ సర్వే నెంబర్ కనుక నాకు తెలిసి, మీ విలేజ్ పేరు మీ సర్వే నెంబర్ తెలిస్తే ఆ ఊర్లో పహానీలో ఈ సంవత్సరం కబ్జా కాలంలో, సాగుదారి కాలంలో మీ పేరు బదులు నా పేరు రాయించుకుంటా. సాధ్యమవుతుంది కదా? కష్టం కాదు కదా? ఎంతమంది పేర్లను రాయించుకోవచ్చులే. ఒక చోట చెప్తున్నారు, ఒక జిల్లా జడ్జి గారు చెప్తున్నారు జ్యుడిషియల్ అకాడమీ ట్రైనింగ్ లో, ఒకటే సంవత్సరం ఒకటే సర్వే నెంబరు అదే పహానీలో 16 వేర్వేల పేర్లతో 16 వేర్వేరు సర్టిఫికేట్ కాపీలు కూడా వచ్చినాయి ఒకటే సంవత్సరంలో. సాధ్యమైంది. నేనేం చేస్తా, మీ పేరు బదులు నా పేరు రాయించుకుంటా. పట్టా కూడా మార్చట్లా, కబ్జా కాలంలో మాత్రమే నా పేరు రాయించుకుంటా. నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉండి, నా దగ్గర కొంచెం ఎక్కువ బలమో పలుకుబడి ఉండి, అవతలోడు కొంచెం ఎక్కువ కరెక్ట్ అయి ఉంటే పాత 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కూడా మార్చేస్తా. లేదా ఒప్పుకుంటే ఇంకో 2-3 ఏళ్ళు ఆగుతా. మొత్తానికి ఒక 2 సంవత్సరాలు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పాని నకలు తీసుకుంటా. అందులో ఎవరి పేరు ఉంటుంది? నా పేరు ఉంటుంది కబ్జాలో. అవి పట్టుకొని ఎక్కడికి పోతాను? లాయర్ని కాబట్టి సివిల్ కోర్టులో కేసు వేస్తా.
సపోజ్ అభిలాష్ కూర్చొని ఉన్నాడు, మీ పేరు తెలియదు కాబట్టి అభిలాష్ పేరు తీసుకుంటున్నా. అభిలాష్కి భూమి నేను కబ్జా చేయాలనుకున్నా, 4 ఏళ్ళు నా పేరు రాయించుకొని కోర్టులో కేసేస్తా. ఏమనేస్తా? ఆ భూమి నాది, నేనే సాగులో ఉన్నాను, అభిలాష్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నా పొజిషన్కి డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఒక పర్మనెంట్ ఇంజెక్షన్ ఇవ్వండి అని కోర్టులో కేసేస్తా. వేస్తే కోర్టు అంటే సరే కేసు టేకప్ చేయాలి, ఎందుకంటే ఆ పేరు కనబడుతుంది రికార్డులో. కేసు తీసుకున్న తర్వాత నేనేం అడుగుతాను? ఇంటర్వ్యూ రిలీఫ్ అడుగుతా. సరే మీరు కేసు అంతా డిస్పోజ్ కావడానికి 2 నెలలు పడుతుందో 5 నెలలు పడుతుందో, ఇప్పుడు నేను పంట వేసినా నాకు పంట నష్టం జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూ ఇంజెక్షన్ రిలీఫ్ ఇవ్వండి అంటే టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతా. తాత్కాలికంగా ఉత్తర్వులు ఇచ్చేస్తారు. ఏమని? సునీల్ భూమిలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఉత్తర్వులు ఇస్తారు. నేను దాన్ని పట్టుకొచ్చుకుంటాను, నాకు బలం ఉంటే నేనే వాడేసుకుంటాను, లేదా రెవెన్యూ యంత్రాంగం సపోర్టో పోలీస్ సపోర్ట్ తీసుకుని ల్యాండ్లోకి వెళ్ళిపోతాను. ఒకసారి నేను ల్యాండ్కి వెళ్ళి కల్టివేట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత కేసు తిరుగుతూ ఉంటుంది కింద కోర్టు నుంచి పైదాకా. మన భారతదేశంలో ఒక సివిల్ తగాదా తేలాలంటే యావరేజ్గా 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ సివిల్ కేస్ ఇన్ ఇండియా ఈజ్ 15 to 25 years. 25 ఏళ్ళ తర్వాత కోర్టు తెలుస్తుంది అది అభిలాష్ భూమి అని తెలియంది. ఓకే తీసుకో, 25 ఏళ్ళు పోయింది, మీ అందరి భూములు అంత ఎత్తి తీసుకోండి 20 ఏళ్ళ తర్వాత. అది కూడా మీకు లక్కీ ఉంటే 20 ఏళ్ళకి వస్తుంది. అప్పటికి నేను ఇంకా ట్రబుల్ క్రియేట్ చేయాలని నేను ఇంకో కొత్త కేసు సృష్టిస్తాను. నేనేమంటున్నా అంటే మన ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా దే ఆర్ ప్రిజ్యూమ్ టు బి కరెక్ట్ అన్లెస్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్. మెల్లగా ఇప్పుడు రాబోయే రోజులలో గ్యారంటీడ్ టైటిల్ సిస్టమ్ కోసం కంట్రీ వెళ్ళబోతుంది. 2011లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది, టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని. భూముల మీద కేంద్రం చట్టం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేయాలి. భారత రాజ్యాంగంలో ల్యాండ్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉంటుంది, రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేసుకోవాలి. మోడల్ చట్టం ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళు టైటిల్ గ్యారంటీ యాక్ట్ చేశారు. ఒక 6 నెలలే అవుతుంది. మొట్టమొదటిగా పట్టణాల్లో ఉన్న ప్రాపర్టీస్ కి దాన్ని అమలు చేస్తున్నారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకు కూడా టైటిల్ గ్యారంటీ అప్లై చేయబోతున్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అంశం ఏంటంటే టైటిల్ గ్యారంటీలో లేవు కాబట్టి మన రికార్డ్స్ అన్ని కూడా ప్రిజ్యూమ్ టు బి కరెక్ట్ అన్లెస్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్. ఈ బేసిక్స్ మీకు ముందు ఫస్ట్ అర్థం కావాలి. ఇస్ దట్ ఓకే? ఇక్కడ ఏమైనా క్లారిటీ ఉందా? 2 పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. అందులో ఏదో ఒక కాగితం ఉంటే సరిపోదు, చట్టం దృష్టిలో ఉండాలి. అంటే ఒక ల్యాండ్ మీద యజమాని ఎవరు తేల్చాలంటే మనం దాన్ని కాంప్రహెన్సివ్గా చూడాలి. ఇప్పుడు మనం ఎవరో కేసు వేసేస్తే ఈ భూమి నాది అనగానే మీరు ఏదో ఒక కాగితం చూసి కంక్లూజన్ రాకూడదు. దాన్ని చూడడానికి ఒక కాంప్రహెన్సివ్గా ఉంది. సమయం తక్కువ ఉంది కాబట్టి కంటిన్యూ చేసే ముందు మీకు ల్యాండ్ రికార్డ్స్ మీద కొంత అవగాహన ఉందా? పాహాని ఏంటో తెలుసా? 1B ఏంటో తెలుసా? మిగతా రికార్డ్స్ మీద కొంత అవగాహన ఉందా మీకు? అభిలాష్ కొంచెం క్విక్గా ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకొని ఆ బేసిక్ రికార్డ్స్ అన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మిగతా అంశాలు వాళ్ళకి డీటెయిల్గా చెప్తాను. రెడీగా ఉందా? ఆన్ చేసుకో తొందరగా. కూర్చొని చెప్పండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు ల్యాండ్తో పాటు మీరు చెప్పిన ప్రకారం క్యాండిడేట్ ల్యాండ్ తీసుకున్నాం, పలానా సర్వే నెంబర్ ప్రకారం రిజిస్టర్ చేయించాం. అది మా పేరు మీద ఉందా లేదని చెప్పి మీరు అడిగారు. ఆల్రెడీ ఈసీ తీసుకుని మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. ఈసీలో మీ పేరు మీద ఉండటం కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసుకున్న రికార్డులో మీ పేరు రావాలి. ఈసీ ఏం చెప్తారు మీకు? దీని కొనుగోలు అమ్మకాలు ఏం జరిగినాయి మాత్రమే ఈసీ చెప్పగలుగుతారు. అంతేగాని అదే డౌట్ మీకు 2-3 క్విక్ ఓపెన్ అయ్యే లోపల మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. భూమి మీద మనం ఎట్లా పొరపాటు చేస్తాం. మన భూములు కొంటున్నప్పుడు ఎక్కడ చూస్తాం? జనరల్గా వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉందో చూస్తాం, టైటిల్ చూసుకుంటాం, పానీలో పేరు చూసుకుంటాం, కొనేస్తాం. బహానీలో కనుక అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ వెరిఫై చేస్తుంది. పాత రికార్డులు ఏం చూడదు. చాలా చోట్ల మీకు బహానీ కాలంలో భూమి స్వభావం అని ఉంటుంది. భూమి రకము, భూమి స్వభావం 2 ఉంటుంది. ప్రభుత్వ భూమి అంటే మనం ఏమైనా రాస్తుంటాం, ప్రైవేట్ భూమి అయినా పట్ట భూమి ఏమైనా రాస్తాం. దాంట్లో షార్ట్ కట్లో రాసినప్పుడు షార్ట్ కట్లో రికార్డులు ఏమైనా ఉంటుంది, ఇట్లా రాసి ఉంటుంది అనుకో, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? పట్టా భూమి అని అర్థం. మనం ఏమనుకుంటాం, పట్టా భూమి కొలిస్తే హైపోథెటికల్ చెప్పట్లా. నా దగ్గర కలిసిపోయి 100 కేసులు వచ్చినాయి. ఒకసారి వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉంది, టైటిల్ లీడ్ ఉంది, పాన్ దగ్గర చూసినా పట్టదారు ఉన్నాడు, కల్టివేటర్ ఉన్నాడు, భూమి రకం ఏంటో చూసుకుంటే పట్ట భూమి అనే ఉంది, డబ్బులు పెట్టినా కొనుక్కున్నా అయిపోయింది. ఎప్పుడో 10 ఏళ్ళ కింద కొనుంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న ఏం చేసిందంటే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసేసి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి సర్వే నెంబర్లు పంపింది. కూరగాయల గారు సిఫార్సుల అమల్లో భాగంగా ఏం చేశారు? ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ లిస్ట్ ఉందో వెళ్ళిపోయింది. ఇది ఈ రోజు నేను అమ్మడానికి వెళ్ళినా సబ్ రిజిస్టార్ ఆఫీస్కి, సబ్ రిజిస్టార్ రిఫ్యూజ్ చేస్తాడు. ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నావు రిజిస్ట్రేషన్ అంటే ఇది పట్టా భూమి కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. ఎట్లయిపోయింది గవర్నమెంట్ ల్యాండ్? ఎందుకైంది? సింపుల్ లాజిక్. గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండ్ అని ఎక్కడ చూడాలి నువ్వు? పహానీలో కాదు, ఎక్కడ చూడాలి? సెట్ వార్లో చూడాలి. ఒరిజినల్ సెటిల్మెంట్ రికార్డ్, అది మదర్ రికార్డ్. మదర్ డాక్యుమెంట్ ఏవైతే ఉంటుందో
అందులో రాసుంటుంది అది ప్రభుత్వ భూమా పట్టా భూమా. ఈ రోజున ఉన్న భూమి ప్రభుత్వ భూమా పట్టా భూమి ఎక్కడ చూడాలి? సేత్వాలో చూస్తాం. సేత్వాల్లో ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరి పట్టా భూమి ఎట్లా అయిపోయిందంటే కొన్ని కావాలని చేసి ఉంటాయి, కొన్ని చిన్న మిస్టేక్స్. మీరు ప్రభుత్వ భూమి అని రాస్తే ఏమని రాస్తాం? చిన్న తేడా వస్తుంది. మన పానీలను ఎవరు రాస్తున్నారు? వీఆర్ఓ రాస్తారా? ఊళ్ళో ఎవడో 7th క్లాస్ చదివినోడుకో 10th క్లాస్ చదివినోడుకో 500 రూపాయలు ఇస్తే పాత పాన్ నుంచి కొత్త పాన్ రాస్తారు, అంతే కదా. మరి వాళ్ళు రాష్ట్రంలో ఒత్తు రాయటం మర్చిపోయాడు. ఎవరి మిస్టేక్ లేదు అక్కడ. మిస్టేక్స్ ఉన్నాయి కూడా ఉంటాయి, పక్కన పెట్టండి. వాడు ఏం చేయాల చూసి రాక రాస్తున్నాడు, ఒత్తు మర్చిపోయాడు. అవి పోయినాయి. ఆ వీఆర్ఓ రాసుకుని అప్పుడు చాలా అసైన్మెంట్ భూములు 2 పేరుతో రాయాలి, గవర్నమెంట్ భూములు 2 పేరుతో రాయాలి, ఇనాం భూములు ఉంటే దానికి మనం సెపరేట్ గా మార్క్ చేయాలి. అవన్నీ పాత పానులు. ఎప్పటివరకు బాగుండేటివి? పాత సిస్టమ్ 89, 90 వరకు ఉన్నప్పుడు ఉన్నాయి. ఒక్కసారి మనం ఎప్పుడైతే సిస్టమ్స్ మార్చుకున్నామో 90 నుంచి ఇప్పటిదాకా 26 ఏళ్లలో చూస్తే పాలన చాలా డిఫరెంట్ వచ్చింది. దాదాపు ట్రైబల్ ఏరియాలో మరీ ముఖ్యంగా 100కి 95% భూమి రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీకి ఎప్పటికీ మ్యాచ్ కాదు. ఐ కెన్ ఛాలెంజ్ అన్ దట్. మీరు ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయో, ఫారెస్ట్ ఇంటర్ఫేసింగ్ విలేజెస్ ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇంటర్ఫేసింగ్ విలేజెస్ లో మీరు భూమి రికార్డు ఏవి తీసుకున్నా సరే అది మ్యాచ్ కాదు. ఓకే, ఐ టేక్ అదర్ క్వశ్చన్స్. అభిలాష్ కొంచెం తొందరగా చెప్పేసాను. ఇందాక చెప్పినట్టుగా రికార్డ్స్ అనేవి బేసిక్గా 3 రకాలుగా ఉంటాయి. సార్ చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఒకటేమో పర్మనెంట్ రికార్డ్స్. ఈ పర్మనెంట్ రికార్డ్స్ ఎప్పుడు ఇవన్నీ తయారు చేస్తారంటే సర్వే చేసినప్పుడు మాత్రమే ఇవి వన్స్ ఏ టైం ఒకేసారి తయారు చేస్తారంట. దాంట్లో బేసిక్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేత్వా. ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ ఎక్కడైతే నిర్ణయిస్తారో అది సర్వే చేసినప్పుడు మాత్రమే నిర్ణయించి దీంట్లో రాస్తారు. సో ఏ రెవెన్యూ రికార్డులలో క్లాసిఫికేషన్ చూడాలన్నా సేత్వాలో ఏది ఉంటే అదే ఫైనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 5వ దాంట్లో భూమి వివరం లేక పుంజ పూరంబకు దాన్ని రాస్తారన్నట్టు. దాని క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అది సేత్వాలో ఫైనలైజ్ చేస్తారు. ఏ 2 రెవెన్యూ రికార్డుల మధ్యన ఏదైనా విభేదం కానీ తేడాలు కానీ ఉంటే సేత్వాలో సర్వే చేసినప్పుడు ఏది రాస్తారో అదే ఫైనల్ అన్నట్టు. ఈ పర్మనెంట్ రికార్డు మళ్ళీ సర్వే జరిగేంత వరకు కూడా సేత్వారే ఫైనల్గా ఉంటుంది. ఒకవేళ కనుక ఆ మండల్లో కానీ విలేజ్లో కానీ మళ్ళీ రీసర్వే చేసి కనుక మళ్ళీ మ్యాప్లు కనుక క్రియేట్ చేస్తే దాన్ని సప్లిమెంటరీ సేత్వాలో ఆ వివరాలు అనేది నమోదు చేస్తారు అన్నట్టు. మీరు అక్కడ చూడొచ్చు దాంట్లో ఏమేమి వివరాలు ఉంటాయి అనేది. సేత్వా తయారు చేస్తున్నప్పుడు ఒక సర్వే నుంచి ఇంకో సర్వేకి మారుతున్నప్పుడు కూడా పాత సర్వే సేత్వాలో ఏ నెంబర్ ఉండేది, ఇప్పుడు సర్వే చేసిన తర్వాతకి మళ్ళీ ఏ సర్వే నెంబర్ ఇచ్చారనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. ఎందుకనంటే 1930s వరకు ఒక నెంబర్ ఫాలో అవుతున్నాము. మరి 1930s కంటే ముందు కనుక ఒక వివాదం వస్తే పాత సేత్వాలో ఏ నెంబర్ ఉండేదో మనకు తెలియాలి కాబట్టి ఆ రిఫరెన్స్ నెంబర్ అక్కడ ఇస్తారు. దాంతోపాటు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్, ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ కూడా ఇక్కడే డిసైడ్ చేస్తారు. దెన్ నక్ష. ఇక్కడ ఏంటంటే సేత్వా తయారు చేసిన తర్వాతకి ప్రతి విలేజ్కి ఆ విలేజ్లో ఉన్న ల్యాండ్ మొత్తానికి కలిపి ఒక గ్రామ పటాన్ని తయారు చేస్తారు. మన దగ్గర అయితేనేమో నక్ష అంటాము, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో విలేజ్ మ్యాప్ అని అంటారు వాళ్ళు. దీంట్లో ఏంటి అని అంటే ప్రతి ఒక్క సర్వే నెంబర్కు సంబంధించిన ఎక్స్టెంట్స్ ఉండవు, బట్ డైమెన్షన్స్ ఉంటాయి అన్నట్టు. ప్రతి ఒక్క సర్వే నెంబర్కు సంబంధించిన డైమెన్షన్స్తో కూడిన కంప్లీట్ విలేజ్ మ్యాప్ ఇది. దీంట్లో మీకు ఎక్స్టెంట్స్ కనపడవు, కాకపోతే ఏంటంటే ఈ రెవెన్యూ విలేజ్ ఎంతవరకు ఉన్నది అన్న బౌండరీస్ ఉంటాయి. దాంట్లో ప్రతి సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, అది ఏ డైమెన్షన్లో ఉన్నదన్న వివరాలు దీంట్లో నమోదు చేస్తారు అన్నట్టు. దీంట్లో కొన్ని గుర్తులు ఉంటాయి. ఏంటి అని అంటే ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు కానీ మోటార్ బావులు కానీ లేదంటే ఒక రెవెన్యూ విలేజ్కి ఇంకొక రెవెన్యూ విలేజ్కి బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి, దారి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఒకవేళ చెరువు ఎక్కడ ఉంది, కొండలు ఎక్కడ ఉన్నాయి, లేదంటే ట్రైన్ ట్రాక్ ఏమైనా వెళ్తుందా, ఇట్లా సంబంధించిన అన్ని వివరాలు కూడా దీంట్లో గుర్తుల ద్వారా మెన్షన్ చేస్తారు. ఆ గుర్తులు కొన్ని చూద్దాం. మీరు చూసినట్లయితే కొండ ఒకలాగా మార్క్ చేస్తారు, చెట్లు ఒకలాగా మార్క్ చేస్తారు, కాలువ పోతే ఒకలాగా చేస్తారు, హద్దురాలు అయితే ఇట్లా మన 4 డాట్స్ పెడతారు.
అట్లా ఒక్కొక్క ఏరియాలో కొన్ని డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు బౌండరీ స్టోన్స్ చూస్తే దాంట్లో 3 రకాల బౌండరీ స్టోన్స్ ఉంటాయి. ఒకటి సర్వే నెంబర్కి మధ్యలో ఉండే బౌండరీ స్టోన్స్ ఒకలాగా ఉంటాయి. ఒక విలేజ్కి ఇంకొక విలేజ్కి మధ్యలో ఉన్న బౌండరీ స్టోన్స్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే 3 సర్వే రెవెన్యూ విలేజెస్ కూడా ఒకే దగ్గర కలవచ్చు. ఒక విలేజ్ ఇక్కడ, ఒక విలేజ్ ఇక్కడ, ఇంకో విలేజ్ ఇక్కడ, 3 హద్దులు కలిసే ఒక స్టోన్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్క సర్వే స్టోన్ని ఒక్కొక్క రకమైన గుర్తుతోటి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, మీకు 3 గ్రామాలు కలిపే దగ్గర ట్రయాంగిల్ వేస్తారు. 2 గ్రామాలు కనుక కలిసి ఉన్నాయనుకోండి, అక్కడ ప్లస్ సింబల్ వేస్తారు. అట్లా ఒక్కొక్క సర్వే నెంబర్ అంటే ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క రకమైన గుర్తులు ఉంటాయి. మన దగ్గర ఎక్కువ తాడి చెట్లు, పెద్ద చెట్లు ఉండేవి కాబట్టి చూడండి, ఇక్కడ తాడి చెట్టు అయితేనేమో ఇట్లా పైన 3 డాట్స్ పెట్టి ఇట్లా ట్రీస్ లాగా గీస్తారు. ఇంకా వేరే రకమైన చెట్లు ఉంటేనేమో ఇట్లా మన ఒక ఇట్లా గీత గీసి పైన ఇట్లా ఇక్కడ చూడండి కింద ఉందని అలా గీస్తారు. ఇక్కడ చెట్లు ఉంటాయి. అప్పట్లో పెద్ద చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెట్లను కూడా ఐడెంటిఫై చేసి ల్యాండ్ మార్క్ కోసం అనేవి వాటిని కూడా పెట్టారు. టిప్పన్, ఇందాక మీరు విలేజ్ మ్యాప్ చూశారు కదా, దాంట్లో ఏముంటుంది అని అంటే ఆ రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి అన్ని సర్వే నెంబర్ల మ్యాపులు ఉన్నాయి. దాంట్లో ఎక్స్టెంట్స్ ఉండవు. అక్కడ ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సర్వే నెంబర్కి ఎక్స్టెంట్స్తో కూడిన మ్యాప్ ఇది. దాంట్లో ఎన్ని డైమెన్షనల్ మ్యాప్స్ ఉంటాయో దాంట్లో ఉన్న అన్ని డైమెన్షన్స్కి ఇక్కడ మెజర్మెంట్స్ ఉంటాయి టిప్పన్స్. అంటే ప్రతి సర్వే నెంబర్కి ఒక టిప్పన్ ఉంటుంది. ఇక్కడ టిప్పన్లో ఎక్స్టెంట్ ఎంత ఉన్నదన్న దాని కొలతలు కూడా ఉంటాయి. మీకు విలేజ్ మ్యాప్ చూస్తే ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఏ డైమెన్షన్స్లో ఉంది, ఏ డైమెన్షన్ నుంచి ఎంత ఎక్స్టెంట్ ఉందని తెలుసుకోవాలంటే మాత్రం టిప్పన్ చూడాల్సి వస్తుంది. తెలంగాణలో దీన్ని టిప్పన్ అంటారు, ఆంధ్ర ఏరియాలో ఎఫ్ఎంఈ అంటారు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు. అక్కడ ఇందాక సార్ చెప్పినట్టు గ్రామ లెక్కలు 1 to 3 and 1 చెప్పారు కదా, దాంట్లో మొత్తం 1 నుంచి 11 దాకా ఉన్నాయి అన్నట్టు. ఏ విలేజ్ అకౌంట్స్లో ఏమేమి రాస్తారు అనేది. దాంట్లో ఇప్పుడు కొంతమంది కొన్ని రాస్తున్నారు, కొన్ని రాస్తలేరు. 3 అనేది అయితే మాత్రం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు, బట్ నాట్ మాన్యువల్. ఇప్పుడంతా మీ సేవ ద్వారా ఆన్లైన్లో చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు పహానీలో పేరు రావాలన్నా, మార్చాలన్నా, తీసేయాలన్నా కూడా అంతా ఆన్లైన్ అప్లికేషన్. మాన్యువల్ అయితే ఇప్పుడు చేసేది లేదు. ఇక నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకుంటే కనిపిస్తలేదా? జిరాక్స్ ప్రింట్ తీసుకోవచ్చు. సరే తీసుకోవచ్చు. మెయిల్ ఇస్తే మెయిల్ కూడా చేస్తాను. ఇందాక మీరు చెప్పారు కదా వ్యక్తిగత రికార్డులు ఏమేమి ఉండొచ్చు అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా వ్యక్తిగత రికార్డులే. మీకు ఇక్కడ లిస్ట్లో కనిపిస్తాయి. ఇక్కడ కాకుండా కూడా ఇంకా కూడా ఉంటాయి. ఇస్తామంటున్నా. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. అన్ని ఫాస్ట్గా వెళ్ళాను కదా. ఏ రికార్డు గురించి అన్న ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నక్షా ఉంది కదా సార్, ఫారెస్ట్ ఈ నక్షాకి ఏదన్నా ఉంటుందా? అంటే ఫారెస్ట్ కు దగ్గర ఇందాక సార్ చెప్పారు కదా, సర్వేయింగ్ బౌండరీ సార్ వచ్చినప్పుడు ఫారెస్ట్ కు ఈ రెవెన్యూ విలేజ్ కు బౌండరీస్ అయితేనేమో వాళ్ళ రెండింటి మధ్యన ఫారెస్ట్ అండ్ బౌండరీ లైన్ గీస్తారు. బట్ ఇవన్నీ ఏంటంటే రెవెన్యూ విలేజెస్ కాబట్టి ఒక రెవెన్యూ విలేజ్ పక్కన ఇంకో రెవెన్యూ విలేజ్ ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ బౌండరీ అనేది రాదు. అడ్జసెంట్ ఏదైతే ఉంటుందో అనుకుంటారు. రెవెన్యూ విలేజ్
ఫారెస్ట్ ఆనుకునే ఉంటది కదా, అదేమన్నా దాంట్లో దీంట్లో రాదు, అది సర్వే వాళ్ళ దాంట్లో వస్తుంది. కానీ ఈ రెవెన్యూ విలేజ్ ఎప్పుడు కూడా దానికి సంబంధించిన మ్యాప్ ఆ బౌండరీ వరకే చూసుకుంటారు. దాని పక్కన అయితే అడ్జసెంట్ అయితే రాదు. సేత్వార్ మండల్ లెవెల్లో మండలం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, గ్రామ నక్షలో సర్వే నెంబర్లతో పాటుగా ఆ విలేజ్ లో ఎక్కడైతే ఇల్లు ఉంటాయో దాన్ని గ్రామ కంఠం అని అంటారు. అవి కూడా మార్క్ చేసే ఉంటాయి. ఎక్కడైతే విలేజ్ లో ఇల్లు ఉంటాయో వాటన్నిటి కూడా అక్కడ గ్రామ కంఠం అంటారు. అవన్నీ కూడా మార్క్ చేసి ఉంటాయి. వాటికి సర్వే నెంబర్స్ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి? Okay. Any doubts on that land records front? ఇది చేసి అసైన్మెంట్ అమ్ముకుంటాను. క్వశ్చన్ ఉండదు, ఎందుకంటే అసైన్మెంట్ భూములు గవర్నమెంట్ ఇస్తుంది, మీరే కొనుక్కోవాలి, ఇంకెవరికి ఇవ్వడానికి వీలేదు. నో క్వశ్చన్ ఆఫ్ రిజిస్టరింగ్ అసైన్మెంట్ ఏపీ అసైన్మెంట్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977, దాని షార్ట్ ఫామ్ పిఓటి యాక్ట్ అంటాం, లేదా యాక్ట్ 9 of 77 అంటాం. ఆంధ్ర చెప్తాను మీకు అడిగిన దానికి క్విక్ ఆన్సర్స్ ఇస్తున్నా. టైం షార్ట్ ఉంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఎంకరేజ్ చేయట్లేదు. ఐ గెట్ ద పర్పస్, ఐ ఆన్సర్. యాక్ట్ 9 of 77 అంటారు దాన్ని షార్ట్ ఫామ్ లో. దాన్ని పాపులర్ గా పిఓటి యాక్ట్ అని కూడా అంటారు. దాని ఫుల్ నేమ్ ఏంటంటే ద ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూములు అంటే ప్రభుత్వం పేదలకి పంచి ఇచ్చిన ప్రభుత్వ భూమి కానీ, సీలింగ్ మిగులు భూములు కానీ, ఉదాహరణ భూములు కానీ, మరే భూములైనా సరే పేదలకు పంచి ఇచ్చిన తర్వాత, అది 77 కంటే ముందు పంచి ఇచ్చినా, 77 తర్వాత ఇచ్చిన, చట్టం 77 వచ్చింది, 77 కంటే ముందు ఇచ్చినా తర్వాత ఇచ్చినా సరే ఆ భూముల్ని వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప ఏ విధంగా అన్యాక్రాంతం చేయకూడదు. కౌలుకి ఇవ్వద్దు, కుదబెట్టుకోవడానికి వీల్లేదు, అమ్మకూడదు, ఇంకే విధంగా భూముల్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే అది అఫెన్స్ అవుతుంది, క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు తహసీల్దార్ ఎవరి మీద, కొనుక్కున్న వాళ్ళ మీద. కొనుక్కున్న వాళ్ళకి పట్టారాలు చట్టం ఏమంటుందంటే తహసీల్దారు ఎవరైతే భూముల్ని కొనుక్కుంటారో లేదా అన్యాక్రాంతం ద్వారా పొందుతారో వాళ్ళ నుంచి భూమిని తిరిగి తీసుకొని మొట్టమొదటి ఎవరికైతే అసైన్ అంటారు, అసైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పాలి. రెండోసారి కూడా భూమి కనుక అసైన్ దగ్గర నుంచి మళ్ళా చేతులు మారితే అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, కానీ ఆ భూముల్ని వేరే భూములని పేదవాళ్ళకి ఇవ్వాలి. అది చట్టం. ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్, alienation of assigned land or transfer of assigned land is illegal. If transfer is done, land has to be restored back to the original assignee once. If he alienates the second time, the land has to be taken back and assigned to another landless poor person. అది మనకున్న చట్టం. దానికి 2 సవరణలు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఒక సవరణ ఇంకా అమల్లోకి రాలేదు. ఏ సవరణలు తీసుకొచ్చారంటే, మీరు ఇంతకుముందు ఏమంటుంది పాత చట్టం, ఈయన అసైని గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, ఇది బీకి ఏలినేట్ అయింది, తీసుకున్నారు, వాడు కొనుక్కున్నాడో గ్రాప్ చేసుకున్నాడో లేకపోతే ఏదో చేసుకున్నాడు, భూమి ఎవరైతే ఒరిజినల్ అసైన్ నుంచి బీకి వెళ్ళిపోయింది. చట్టం ఏమంటుంది, దీన్ని ఫస్ట్ గవర్నమెంట్ తన కస్టడీలోకి తీసుకోవాలి ల్యాండ్ని, ఆ ఉల్లంఘన జరిగితే తిరిగి ఎవరికి అప్పచెప్పాలి, అసైన్కి ఇవ్వాలి. ఇది రెండోసారి కనుక జరిగితే ప్రభుత్వం రెండోసారి కూడా కస్టడీలోకి తీసుకోవాలి, కానీ ఈయనకి ఇవ్వద్దు. ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి, యూ గివ్ ఇట్ టు సి, ఇంకొక భూమి లేని నిరుపేదకి ఇవ్వాలి. 77 చట్టం. 2005లో వచ్చిన సవరణ ఏమంటుందంటే, సికి ఇవ్వండి,
కానీ ఏకి ఇవ్వండి ఇక్కడ తీసుకొచ్చి, కానీ ఇచ్చే ముందు ఒక క్వశ్చన్ అడగండి అంటుంది. 1 క్వశ్చన్ ఏంటి, ఈ ఏ అనేవాడు భూమిని ఇప్పుడు మీరు తిరిగి ఇచ్చే టైంలో కూడా ఇంకా భూమి లేని పేదవాడా కాదా? ఈయన భూమి 1990లో ఇచ్చారు, 1995లో అన్యాక్రాంతం అయింది, ఇది 2000 సంవత్సరంలో కేసు పెట్టి తిరిగి అప్పచెప్తున్నారు. పాత చట్టం ఏం చేస్తుంది, తిరిగి డైరెక్ట్గా అప్పచెప్పేస్తుంది. కానీ సవరణ ఏమంటుంది, నువ్వు 2000 సంవత్సరంలో మళ్ళీ ఏకి భూమిని అప్పచెప్పేటప్పుడు ఇప్పటికి కూడా వాడు భూమి లేని పేదవాడా చూడు. ఒకవేళ ఇప్పటికీ ఆయన భూమి లేని పేదవాడు కాదు, ఏదో ఉద్యోగం వచ్చేసింది లేదా 4 ఎకరాల భూమి కొనుక్కున్నాడు, ఇప్పటికి భూమి లేని పేదవాడు కాకపోతే ఇవ్వక భూమిని తిరిగి ఏం చేయాలి అని చెప్తే బాగుండేది. కానీ అలా చెప్పకుండా ఏం చేశారంటే ఆ భూమిని మీరు ప్రజా ప్రయోజనాల కోసం వాడండి అన్నారు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ టు అనదర్ ల్యాండ్లెస్ పూర్. అప్పుడు ఏం చేస్తారు, ప్రజా ప్రయోజనాలకు వాడతారు. తర్వాత ఒకవేళ పేదోడే ఇప్పటికి కూడా ఇచ్చేశారు, రెండోసారి అన్యాక్రాంతం అయింది, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ అది క్వశ్చన్ అడిగి ఎవరికి ఇవ్వాలి, ఇంకొక భూమి లేనికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు కొత్త సవరణ ఏమంటుందంటే రెండోసారి కనుక అన్యాక్రాంతం అయితే గవర్నమెంట్ కస్టడీలోకి తీసుకొని ఇంకెవరికి ఇవ్వకు, ఏం చేయాలి, ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి అంటుంది. ఇది ఒక సవరణ. ఇంకొక సవరణ ఏం చేస్తారంటే దాంట్లోనే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలని నోటిఫై చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు రాష్ట్రంలో. ఎందుకన్నారంటే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల, వరంగల్ పరిసర ప్రాంతాల్లోనో, ఖమ్మంలోనో, ఆదిలాబాద్ చుట్టుపక్కలలోనో, మండల హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల మీరు వ్యవసాయ భూమిని ఎన్నిసార్లు తిరిగి వాడికి ఒరిజినల్ వ్యవసాయానికి ఇచ్చినా వ్యవసాయానికి వాడడు. అంటే ల్యాండ్ వాల్యూ పెరుగున్నాయి కాబట్టి అది రియల్ ఎస్టేట్కు ఇల్లు కట్టుకోవడానికి వాడుకుంటారు. కాబట్టి ప్రభుత్వం ఏమన్నది, అలాంటి ఏరియాస్ని మనం నోటిఫై చేద్దాము, నోటిఫై చేసిన ఏరియాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ భూమి అన్యాక్రాంతం కనుక జరిగితే గవర్నమెంట్ కస్టడీ తీసుకొని ఇటువైపు వెళ్ళదు, ఎక్కడికి వెళ్తుంది, స్ట్రైట్గా ప్రజా ప్రయోజనాలకు వెళ్తుంది. నోటిఫైడ్ ఏరియాస్లో, ఎక్కడెక్కడ నోటిఫైడ్ ఏరియాలో, నోటిఫైడ్ ఏరియాస్ ఎక్కడ చేయాలి, ఎక్కడెక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో ఆ భూమిని వాళ్ళు వ్యవసాయం వాడుకో అలాంటివి చేయాలి. కానీ దురదృష్టం ఏం జరిగింది అంటే 2006 నుంచి ఇప్పటిదాకా నాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 100 మండలాలకు పైగా మండలాలే నోటిఫై అయిపోయినాయి. అయిపోయి ఏం చేసుకున్నారు, ప్రభుత్వం అన్యాయమైనట్టుగా చూపించడం, ప్రభుత్వం కస్టడీలో తీసుకోవడం, వేరే పర్పస్ వాడారు, అదే అసైన్మెంట్ చట్టం. కానీ మన డిస్కషన్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసైన్మెంట్ భూములు ఎప్పుడు కూడా కొనడానికి అమ్మడానికి వీల్లేదు. దాని తర్వాత చిట్టచివరి ఇంకొక సవరణ వచ్చింది, 3వ సవరణ. అదేంటంటే ఒకవేళ బి పేదవాడైతే పరిస్థితి ఏంటి, బి ఉన్నవాడు అనుకో, ఓకే వీ నుంచి వీడు కొన్నాడు, మళ్ళీ తిరిగి వీడికి అప్పచెప్తున్నారు. బి కూడా భూమి లేని నిరుపేద అయితే మళ్ళా ఒక భూమి లేని దగ్గర నుంచి లాక్కొని మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు, కొనుక్కున్న వ్యక్తి కనుక భూమి లేని పేదవాడైనట్లయితే ఆ భూమిని అతని పేరు మీదనే అసైన్మెంట్ పట్టా చేయొచ్చు అని చట్ట సవరణ చేశారు. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు దాన్ని కనుక అలో చేస్తే ఇప్పటికే 20 లక్షల ఎకరాలు పోయినాయి అంటున్నాం, 50లో సగం పోయింది ఆల్రెడీ. మీరు అది కనుక అలో చేస్తే ఇంకా సెంట్ భూమి కూడా, గుంట భూమి కూడా పేదవాళ్ళ దగ్గర మిగలదు, దాన్ని ఆపండి అని చెప్తే హైకోర్టు వారు స్టే ఇచ్చారు. ఆ స్టే ఒక కేసులు ఇచ్చారా మొత్తానికి ఎవరికి తెలియదు. సో తహసీల్దార్లు ఎక్కడైతే చేయాలనుకుంటారో, పట్టా ఇవ్వాలనుకుంటారో ఇచ్చేస్తారు, ఎక్కడైతే పేదవాళ్ళకి పట్టా ఇవ్వకూడదు అనుకుంటారో దే విల్ ఆల్వేస్ సే దేర్ ఇస్ ఎ స్టే ఫ్రమ్ హైకోర్ట్స్. సో ప్రస్తుతం అది పిఓటి పరిస్థితి. మీ దగ్గర ఎక్కువ ఎన్కౌంటర్ అవుతుంటారు. ఇంటర్ఫేస్లో వచ్చినప్పుడు రెవెన్యూ ల్యాండ్ ఇచ్చినప్పుడు కూడా అది అసైన్ ల్యాండా లేదా చూసుకోవాలనుకుంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు, లావణి పట్టా ఉందా లేదా చూడాలి. ఎనివే కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాను, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి గెటింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ డిస్కషన్. ఏ భూమికి ఏ రికార్డు ఉంటే భూమికి పట్టా ఉన్నట్టు మీకు కొంచెం క్లారిటీ రావాలి. మీరు ఇంకోటి పని ఏం చేయాలంటే ఈ రికార్డు అన్ని పూర్తిగా అర్థం కాకపోయినా అది ఆన్లైన్లో ఉందా, ప్లస్ ఒక పుస్తకం భూమి సంగతుల బుక్, ఒక భూమి సంగతిలోని ఒక బుక్ ఉంటుంది, ఆన్లైన్లో చూడండి, వెబ్సైట్లో మనం తయారు చేసిన ప్రతి భూమి రికార్డు మీద ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది చూడండి. తర్వాత నా యూట్యూబ్ పేజ్ ఉంటుంది, ఏం పేజ్ ఉంది దాని పేరు, భూమి హక్కులు ఉందా, పనిచేస్తుందా, భూమి సంగతులు అని యూట్యూబ్లో ఒక పేజ్ క్రియేట్ అయి ఉంది. దాంట్లో వీటన్నిటి మీద 4 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాల వీడియోస్ ఉన్నాయి, మీరు అది చూసుకోండి. ఐ డోంట్ వాంట్ టేక్ మోర్ టైమ్స్, ఆల్రెడీ 45 minutes నేను దీని మీద స్పెండ్ చేశాను. దీని మీద కొంత క్లారిటీ వచ్చిందా మీకు? ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ రిగార్డింగ్ ల్యాండ్ రికార్డ్స్. ఏదన్నా 78లో రిజిస్టర్ అయింది, ఏ ల్యాండ్, పట్టా భూమా అసైన్మెంట్ భూమా? అసైన్ కాదు, డైరెక్ట్ ఒకరే రిజిస్టర్ చేసినారు, हाँ దాని లింక్ డాక్యుమెంట్ లేదు. ఓకే
అంటే అది ఏ భూమి అంటే పట్టా భూమి కొనుక్కున్నారా? అందులో ఏం లేదు. సర్వే నెంబర్ ఉంటుంది కదా, సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ రెవెన్యూ రికార్డ్స్ చూస్తే పట్టా భూమి అసైన్మెంట్ భూమి తెలిసిపోతుంది. అది అసైన్మెంట్ భూమి వచ్చింది. అసైన్మెంట్ భూమి కనుక 77 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. 78లో రిజిస్టర్ అదే చెప్తున్నా కదా, 77 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. చట్టంలో ఒక వెసులుబాటు ఏం కల్పించారంటే 77 కంటే ముందు కనుక కొనుగోలు చేసి ఉంటే, అది కూడా డబ్బులు కట్టి బోనఫైడ్ ఇంటెన్షన్ తోటి అసైన్మెంట్ భూమిని 77 కంటే ముందు కనుక కొనుగోలు జరిగితే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఆల్రెడీ చట్టంలో ఆ పవర్ ఉంటుంది. కానీ 77 తర్వాత రెగ్యులేట్ చేయడానికి అవకాశం లేదు. ఎనీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈవెన్ రిజిస్టర్ అయినా కాకపోయినా ఇల్లీగల్. రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అసైన్మెంట్ భూమి కాస్త పట్టా భూమి కాదు. మీరు ఒక్కసారి కాదు, అసైన్మెంట్ భూమిని 4 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే చట్టం దృష్టిలో అసైన్మెంట్ ల్యాండ్ ఇస్ అసైన్మెంట్ ల్యాండ్. ఇట్ కెన్ నాట్ బి ఎలిమినేటెడ్. ఇఫ్ ఇట్ ఇస్ ఎలిమినేటెడ్ లా విల్ ఫాలో. చిట్ట చివరిగా ల్యాండ్ రికార్డ్స్ గురించి మీద క్వశ్చన్ లేకపోతే, మీరందరూ జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఒక తీర్పు ఇచ్చారు 1 year క్రితం. దాంట్లో ఒక లాస్ట్ పేజ్ మన వాళ్ళకి ఇవ్వండి. ఒక్క పేజ్ ఇస్తే చాలు. తీర్పు దాదాపు 55 పేజీలో 56 పేజీలు ఉంటుంది. అది మీరు చదవలేకపోవచ్చు కూడా. ఒక్క పేజ్ లాస్ట్లో ఉంటుంది. ఆయన ఈ భూమి రికార్డులు అన్నింటినీ చర్చించుకుంటూ మన దగ్గర ఒక వివాదం వచ్చినప్పుడు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కనుక మన దగ్గర ఉన్నప్పుడు, ఎవరి భూమి యజమాని ఎవరు కాదు చూడాలి అంటే ఏ రికార్డ్స్కి ఎక్కువ విలువ ఇవ్వాలి, ఏ రికార్డ్స్కి తర్వాత విలువ ఇవ్వాలి అనేది ఆయన ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ చెప్పాడు. టైటిల్ ఏమంటే వాట్ డాక్యుమెంట్స్ కన్స్టిట్యూట్ టైటిల్. ఇన్ని డాక్యుమెంట్స్ కదా, ఈ డాక్యుమెంట్స్ లో కొన్ని నాకుంటాయి, కొన్ని నీకుంటాయి, ఇంకొన్ని ఇంకొకరికి ఉంటాయి. అట్లాంటప్పుడు ఏ ఆర్డర్ లో మనం చూసుకుంటూ రావాలి, ఏ డాక్యుమెంట్ మనం ముందు చూడాలి, అది కామన్ సెన్సికల్ ఉంది. దాన్ని ఆయన యోచన హైకోర్టు తీర్పులో వచ్చింది కాబట్టి దట్ బికమ్స్ ఎ లా. ఏం చూడాలి భూమి రికార్డులకు మనం ఫస్ట్ చూసేటప్పుడు, ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఏం చూడాలి, పట్టదారు పాస్ పుస్తకము టైటిల్ డీడ్ ఉందా లేదా చూసుకోవాలి సీక్వెన్స్ లో. తర్వాత 1B రిజిస్టర్లో ఉందా లేదా చూడాలి. ఆ తర్వాత పహానీలో ఉందా లేదా చూడాలి. దెన్ యూ గో టు సేత్వర్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఐసోలేటెడ్గా చూస్తాం. అంటే పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంది కాబట్టి ఇంకా మిగతా పట్టించుకోం. కానీ పాస్బుక్ టైటిల్ ఉంటే నెక్స్ట్ ఎక్కడ చూడాలి, 1B ఇందులో ఉండి ఇందులో ఉంటే, ఈ రెండు ఉంటేనే ఆయన ఓనర్ కింద చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఉన్న తర్వాత ఈ సంవత్సరం ఎవరు భూమి దున్నుకుంటున్నారని చూడాలంటే ఎక్కడ చూడాలి, ఒకటే ఒక రికార్డు పహానీలో మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరము ఆ భూమిని ఎవరు సాగు చేసుకుంటున్నారు అంటే లీగల్ డాక్యుమెంట్ చెప్పే డాక్యుమెంట్ ఒకటే పహానీ. ఆ భూమి గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా, ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది, ఒరిజినల్గా ఓనర్ ఎవరు, ఈ వివరాలను ఎక్కడ చూడాలి, సేత్వార్లో చూడాలి. సేత్వార్ ఇస్ ద మదర్ డాక్యుమెంట్. చట్టం దృష్టిలో ఈ అన్నిట్లో కంటే అతి ఎక్కువ విలువ ఉన్న డాక్యుమెంట్ ఇది సేత్వార్. ఆ తర్వాత 1B రిజిస్టర్, ఆ తర్వాత పాస్బుక్ టైటిల్ డీడ్. అన్నిటికంటే తక్కువ విలువ ఉన్నది ఏంటి, పహానీ. పహానీకి పెద్ద స్టాట్యుటరీ బ్యాకింగ్ కూడా ఏమి లేదు. సో మన దగ్గర ఏ ల్యాండ్ డిస్ప్యూట్ మీరు డీల్ చేసినా ఇవన్నీ వెరిఫై చేసుకోకుండా మనం ఒక కంక్లూజన్కి వస్తే దిస్ ఆల్వేస్ విల్ బి రాంగ్ కంక్లూజన్. సేత్వార్ చూడాలి, 1B రిజిస్టర్ చూడాలి, పహానీ చూడాలి, పాస్ పుస్తకం టైటిల్. కనీసం 4-25-30 డాక్యుమెంట్లు ఉన్నాయి. అవన్నీ కాకపోయినా ఇవన్నీ చూస్తే బేసిక్ అవగానే మనకు వస్తుంది. ఆయన నాగార్జున రెడ్డి గారి తీర్పులు ఏమన్నారంటే కొంత ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోయారు. ఒక పాస్బుక్ టైటిల్ ముందు ఉందా లేదా చూడండి, అందులో ఉంటే మిగతాయి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు అన్నారు. కానీ మన ప్రాక్టికల్ పర్పస్ ఇట్లా చేయలేము. మనం 4ని కలిపి చూడాలి. కలిపి చూస్తే కానీ ఈ సంవత్సరం భూమిలో ఎవరు ఉన్నారు, దానికి ఓనర్ ఎవరు, అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా ఫారెస్ట్ ల్యాండా అనే విషయం మనకు అక్కడ తెలుస్తుంది. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరికైతే హక్కు పత్రాలు జారీ చేశారో వాళ్ళకి సంబంధించిన వివరాలు సెటిల్ చేసుకోండి. ఎక్కడ చూడాలి మనం, ఒకటి వాళ్ళ చేతిలో మీద హక్కు పత్రం ఉందా లేదా చూస్తారు. ఇంకెక్కడ చూడొచ్చు, జెన్యున్ గా వాళ్ళకి టైటిల్ ఉందా లేదా చూడాలంటే ప్రతి గ్రామానికి ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ అని మెయింటైన్ చేయాలి. అది యాక్చువల్గా గ్రామం దగ్గర ఉండాలి. ఇప్పుడు ఎక్కడో తెలియదు, కొన్ని చోట్ల ఆర్డీఓ ఆఫీస్ లో ఉంది, కొన్ని చోట్ల కలెక్టర్ ఆఫీసులలో ఉన్నాయి. అటవీ హక్కు పత్రం వచ్చిన ప్రతి వాళ్ళ వివరాలు ఎక్కడ ఉండాలి, ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ అని ఉంటుంది.
దాంట్లో ఉండాలి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసి తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జియో ఇష్యూ చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఏ ఊరిలో అయితే ప్రతి ఊరికి కూడా పహానీ ఉంటుంది, ప్రతి ఊరికి ఒక పహానీ ఉంటుంది. ఏ ఊర్లో హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలన్నీ కూడా పహానీలో చివరి సర్వే నెంబర్ వేసి హక్కుపత్రాలు వచ్చిన వివరాలన్నీ కూడా పహానీలో నమోదు కావాలి. ఎవ్రీ హోల్డర్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ టైటిల్ వచ్చిన ప్రతి వాళ్ళ వివరాలు అటవీ హక్కుల రిజిస్టర్ తో పాటుగా పహానీలో చివరి నెంబర్ వేసి వేయాలి. కొన్ని జిల్లాలలో చేశారు, కొన్ని జిల్లాలలో చేయలేదు. నేను ఆదిలాబాద్లో చూసాము, కొంత నల్గొండ కొన్ని పార్ట్స్లో చూసాము, వరంగల్లో కొంత చేశారు. అక్కడెక్కడ మీరు పహానీలో కూడా ఈ వివరాలు రావాలి. గవర్నమెంట్ ఇంకేం చెప్పిందంటే అటవీ హక్కు పత్రము పహానీలో నమోదు చేసిన సర్టిఫైడ్ కాపీ పట్టుకుని వెళ్తే ఈ హక్కు పత్రాల మీద బ్యాంక్ వాళ్ళు రుణాలు కూడా ఇవ్వని చెప్పి ఆదేశం ఇచ్చారు గవర్నమెంట్. సో మీరు వాళ్ళకి హక్కు పత్రాలు ఉన్నాయా లేదా అని అసర్టైన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు హక్కు పత్రం ఒకటి మాత్రమే ఆధారం కాదు, ఇంకొక 2 రిజిస్టర్స్ ఉన్నాయని చెప్పడం చెప్తున్నా. ఆ 2 రిజిస్టర్స్, ఒకటి ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్, రెండవది పహానీలో చివరి నెంబర్లో హక్కు పత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలు ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ల్యాండ్ రికార్డ్స్. నౌ లెట్స్ గెట్ ఇంటూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, తర్వాత మిగతా ఏపీ ఫారెస్ట్ యాక్ట్ లో ఉన్న జనాల వైపు నుంచి చూసినట్లయితే లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి. నాకు తెలిసి అతి ఎక్కువగా కోర్టు కేసులు కూడా అవే వస్తున్నాయి. నేను అంటే మధు మీ అడిషనల్ గవర్నమెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఈవినింగ్ రావాలనుకుని రాలేకపోయాడు. సరే మీరు డీల్ చేసిన కేసులలో కొన్ని పంపించండి, ఫైల్స్ చూద్దాము ఎట్లాంటి ఉన్నాయని చూస్తే 10-20 కేసు ఫైల్స్ పంపారు. అన్ని ఓపెన్ చేస్తే ఆల్ 50 కేస్ ఫైల్స్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ సింగిల్ క్వశ్చన్, అది రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అనే వివాదం. దానికి రకరకాల సమస్యకు రకరకాల కోణాలు ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా సబ్స్టెన్స్ ఏంటంటే అది రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అసెట్ కాలేదు కాబట్టి. ఫారెస్ట్ బౌండరీకి కొద్దిగా దానికి అటాచ్మెంట్ బౌండరీ రొటేట్ని కోరిలేట్ చేసి చూస్తాను వస్తాను ఇప్పుడు ఆ డిస్కషన్. యాక్చువల్గా నేను మాట్లాడబోయే 2 సమస్యల్లో అదొక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడినప్పుడు నాకు తెలిసినందుకు నేను చెప్తాను. ఐఎమ్ నాట్ ఏ సర్వే ఎక్స్పర్ట్, ఐఎమ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్, బట్ నాకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్లో కొన్ని టిప్స్ నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఇనాగరల్ కూడా చెప్పాను 2 సమస్యల మీద మనం దృష్టి పెట్టాలని. ఒకటి, అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత జరుగుతున్న మిస్యూజ్ ని మనం ఎట్లా ఆపాలి. నిజంగా జెన్యున్ ఉన్న వాళ్ళకి మనం అడ్డం పడకూడదు. ఒక చెడ్డ పేరు ఏమొచ్చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే నిజంగా జరిగింది కూడా. అటవీ హక్కుల చట్టం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం తర్వాత చేసిన అతి ముఖ్యమైన చట్టం. అటవుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరికీ హక్కులు గుర్తించడానికి ఒక మంచి చట్టం తీసుకొస్తే చట్టం వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా కూడా అమల్లో కూడా అడ్డం పడిన ఏకైక వ్యక్తి డిపార్ట్మెంట్ ఉందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్లనే గిరిజనులకి నిజంగా న్యాయం జరగట్లేదు, అన్యాయం అయిపోతుందని అది అన్ని చోట్ల అందరూ మాట్లాడుకున్న విషయం. దాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఈజ్ ఇట్ ట్రూ, మనం దాంట్లో చేంజ్ చేసుకోవడం కోసం ఉంటుంది. అది ఒక పక్కన అయితే అందరూ మాట్లాడని ఇంకొక కోణం ఏంటంటే అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న ల్యాండ్ గ్రాబ్, ఫారెస్ట్ ల్యాండ్ గ్రాబ్ ఎట్లా జరుగుతుంది. ఈ 2 సమస్య కోణాలు మనకు అర్థం కావాలి. మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఎంతవరకు చేయలేరు పక్కన పెడితే ఈ సమస్యకున్న ఈ 2 కోణాలు మనం అర్థం చేసుకోవాలి. అటవీ హక్కుల చట్టం అమలులో నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాంటి హర్డల్స్ క్రియేట్ చేస్తుందా, అది కనుక అయితే కొంత రెక్టిఫై చేసుకోవాలి. జెన్యున్ క్లెయిమెంట్స్ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు అడ్డపడకూడదు. ఎట్ ద సేమ్ టైం వెరీ ఫాల్స్ క్లెయిమ్, మిస్యూజ్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్, దాని మీద మనం చర్య తీసుకోవాలి. ఇది అర్థం కావాలి అంటే అటవీ హక్కుల చట్టం యొక్క కోర్ ఫిలాసఫీ మనకు అర్థం కావాలి ఒకటి. రెండవది, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద అటవీ భూముల కింద మన భూములు ఎట్లా మార్చుకుంటామనే లీగల్ ప్రాసెస్ ఒకటి మనకు తెలియాలి. దాంట్లో ఈ రెండింటిని మనం పక్క పక్కన పెట్టుకొని ఈ రోజు ఫీల్డ్ లో ఎదుర్కొనే సమస్యకి మనం సొల్యూషన్ ఎట్లా వెతగలుగుతాము. ఆ సొల్యూషన్ వెతికితే 99% ఈ రోజు కోర్టు కేసులు అన్నీ పోతాయి. 99% ఆఫ్ కేసెస్ రిలేటెడ్ టు ఫారెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ 2 ఇష్యూస్. అటవీ హక్కుల చట్టము ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద వస్తున్నాయి. ఇది అటవీ భూమా రెవెన్యూ భూమా. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వాళ్ళకి ఎందుకు మీరు క్లెయిమ్స్ ఇవ్వట్లేదు. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు అటవీ హక్కు పత్రం కింద అప్లై చేసుకున్నాము రాలేదు, ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడుతున్నారు, స్టే ఇవ్వండి స్టే తెచ్చుకుంటారు, స్టే వేకెట్ కావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అదే కదా ఇవి మాట్లాడదు. నేను ఓన్లీ ఏ ఇష్యూస్ మాట్లాడబోతున్నా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 2 లీగల్ ప్రాసెస్ లో 5 నిమిషాల్లో చెప్తాను. నౌ లెట్స్ గెట్ ఇంటూ ప్రాక్టికల్ సొల్యూషన్. ఒకటి, ముందుగా అటవీ హక్కుల చట్టం గురించి ఒక 4 మాటలు. ఎంతమందికి తెలుసు ఆ చట్టం? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఫారెస్ట్ యాక్ట్ కాదు, మిమ్మల్ని అడుగుతుంది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం.
ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంటుందా? ఎవరైనా చదివారా? చట్టం గుర్తుందా? ROFR. ఎవరైనా చట్టాన్ని ఒక్కసారి అన్ని సెక్షన్ తిరిగేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని ప్రేమలు చదివిన వాళ్ళు ఉన్నారా? దాని ఉపోద్ఘాతం చట్టం అర్థం కావాలంటే చట్టం మొత్తం చదవాలి, లేదంటే కనీసం దాని ప్రేమలు ఉంటుంది కదా, చట్టాన్ని ఎందుకు చేశారు అని అర్థం చేసుకుంటే చట్టం మొత్తం అర్థమవుతుంది. మాకు 5 సంవత్సరాలు లా కోర్సులో చెప్పేటోళ్ళు మొట్టమొదటి సంవత్సరంలో ఏ సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా ముందు జూరిస్ప్రుడెన్స్ కానీ అర్థం చేసుకుంటే మిగతా చట్టాలు తర్వాత కూడా మళ్ళీ చదువుకోవచ్చు. జూరిస్ప్రుడెన్స్ విల్ గివ్ యూ ఎసెన్స్. అట్లాగా ఏ చట్టం అర్థం చేసుకోవాలన్నా మీరు ఏ సెక్షన్ చదివినా చదవకపోయినా కనీసం అది ప్రేమలు చదివితే చట్టం ఎందుకు వచ్చినా మనకు తెలుస్తుంది. అదొక దురదృష్టం. మన మీద నిజమైన అపవాదం తప్పుడు అపవాదం కాదు పక్కన పెడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రివెంట్ చేసిన దానికి ఒక ఉదాహరణ. మన పాత్ర ఎంతో ఉన్నా కానీ కనీసం చట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఆ చట్టాన్ని కనుక తిరిగి ఒకసారి చూడండి, వీలైతే ఎక్కడైనా ఆన్లైన్ అందుబాటులో ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏమున్నది? ద ట్రెడిషనల్ ఫారెస్ట్ dwellers and other the scheduled tribes and other traditional forest dwellers recognition of Forest Rights Act 2006 చట్టం పేరు రాసుకొని కావాలంటే the scheduled tribes and other traditional forest dwellers recognition of Forest Rights Act ROFR 2006. దాని మీరు ప్రేమలు కనుక చదివితే 2 విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రేమలు ఏం రాశారంటే this law is enacted to undo the historical injustice done to the tribals and other traditional forest dwellers. తెలుగులో అయితే గిరిజనులకి అటవుల మీద బతుకుతున్న ఇతర గిరిజనేతరులకి తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని తోటి వాళ్ళకి న్యాయం చేయడం కోసం చేసిన చట్టం కింద చట్టంలో రాసుకున్నాం. ఐ థింక్ మన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా భారత పార్లమెంట్ కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీ కానీ చేసిన అన్ని చట్టాలు మీరు గమనిస్తే ఇంత పెద్ద మాట వాడిన చట్టం ఇంకేది లేదు. లా ఈజ్ ఎనాక్టెడ్ టు అండూ ద హిస్టారికల్ ఇంజస్టిస్. అదొక పెద్ద మాట. పార్లమెంట్ చట్టం చేసుకుంటూ ఆ మాటని పొందుపరచడం చాలా ఎక్కువ. ఏమన్నారంటే ఈ చట్టంలో ఇప్పటిదాకా ఎవరైతే అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో తరతరాలుగా, దాని లాంగ్ స్టోరీ ఉంది, అంత లోపలికి వెళ్ళట్లేదు. ఎవరైతే అడవుల మీద, అటవీ ఉత్పత్తుల మీద, అటవీ భూముల మీద ఇప్పటి వరకు జీవిస్తున్నారో వాళ్ళ హక్కులను ఇప్పటిదాకా గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? we all believe that human is the enemy to forest. ఇప్పటి వరకు ఎవరైతే అడవుల మీద, అటవీ భూముల మీద, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళ హక్కుల్ని మనం ఎప్పుడు గుర్తించకపోగా ఎవరైతే అడవులలో ఉంటున్నారో మనం ఎప్పుడు కూడా కేసులు పెడుతూ వచ్చాం ఫారెస్ట్ వయలేషన్ కింద. ఎందుకు? అడవులలో మనుషులు ఉంటే అడవికి నష్టం జరుగుతుంది, ఉండకూడదు అని నమ్ముతూ వచ్చాం. మొట్టమొదటిసారి ఈ చట్టం ఏమంటుందంటే హ్యూమన్స్ ఆర్ నాట్ ఎనిమీ టు ఫారెస్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ అక్కడ ఉండటం వల్లనే ఫారెస్ట్ కన్జర్వేషన్ సాధ్యపడింది, వాళ్ళకున్న హక్కుల్ని గుర్తించాలని భారత పార్లమెంటు నిర్ణయం చేసుకుంది. ఇప్పుడు మనకు వేరే రకాల ఒపీనియన్ ఉండొచ్చు కూడా. యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్స్గా మన ఒపీనియన్ మనకు వేరేగా ఉండొచ్చు. అంటే నిజంగా మనుషులు ఉంటే వాళ్ళు రక్షించరు, ఇంకా నష్టం అయిపోతుంది, మన ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు, నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు ఏమన్నా ఉండొచ్చు. కానీ ఈ రోజున ఇంతకాలం తర్వాత భారత పార్లమెంట్ ఏదైతే కంక్లూజన్కి వచ్చిందంటే హ్యూమన్స్ ఆర్ నాట్ ఎనిమీ టు ఫారెస్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ ఇంతకాలంగా అడవులలో ఉండబట్టి అటవుల రక్షణ కూడా వాళ్ళంతా దోహదం చేశారు, వాళ్ళకు ఉన్న ఇప్పటి వరకు ఉన్న హక్కుల్ని గుర్తించాలి అని చట్టం చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మనం అలా విధానం చేయకూడదు. అది అవునా కాదు, అది వేరే జరగాలి డిస్కషన్. చట్టం ఏమంటుందంటే 2005 డిసెంబర్ 13వ తారీఖు ఏ రోజునైతే పార్లమెంటులో ఈ చట్టం ప్రవేశపెట్టబడిందో ఆ రోజు నాటికి ఎవరైతే అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళ హక్కులన్నీ మేము గుర్తిస్తామని చట్టం చెప్తుంది. అన్ని హక్కులు అంటే వేటాడే హక్కు తప్ప అన్ని రకాల హక్కులు మేము గుర్తిస్తా ఉంటాం, హక్కులు ఇస్తామని చెప్పట్లా. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పటికే ఉన్న హక్కులను మేము గుర్తిస్తాము. ఏమేమి హక్కులను గుర్తిస్తారు? వ్యవసాయం చేసుకునే హక్కు, అటవీ భూములలో వ్యవసాయం చేసుకునే హక్కు, అటవీ భూములలో నివాసం ఉండే హక్కు, ఇంటి స్థలాల్లో పెట్టుకునే హక్కు, అటవీ ఉత్పత్తులు తెచ్చుకునే హక్కు, గ్రేజింగ్ ల్యాండ్స్, ఫిష్ పాండ్స్,
రిలీజియస్ ప్లేస్లు, గుళ్ళో గోపురాల్లో ఇంకేదైనా ఉంటాయి. అందులో వ్యక్తిగతమైన హక్కులు కావచ్చు, సామూహికంగా గ్రామం పలానా అతి బ్యాంకులో ఇంకేదో తెచ్చుకుంటుంది. ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులలో ఇంకో కొత్త హక్కులు కూడా చేర్చారు. ఏమన్నారు? రైట్ టు ప్రొటెక్ట్ కన్జర్వ్ ఫారెస్ట్, ఆ అటవుల్ని రక్షించే హక్కుని కూడా ఈ రోజున ఆ చట్టం అక్కడ ఉన్న గిరిజనులకి ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకు ఇస్తుంది. ఇచ్చి ఏం చెప్తుంది? దర్ ఇస్ అ వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఇన్ ద లా. అది అర్థం చేసుకోండి చాలు. మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 5 నిమిషాల పాటు మీరు ఫారెస్ట్ ఆఫీసర్ మర్చిపోండి. కమ్అట్ ఆఫ్ ద షూస్. మీరు యూనిఫామ్ ఉంది కానీ ఆ యూనిఫామ్ మర్చిపోయి కాసేపు ఆలోచించండి. ఆ తర్వాత మీకు అనుకోని అర్థమవుతుంది ఈ సమస్య ఎందుకు మిస్యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ కావట్లేదు, మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామని. ఆ సమస్య తీవ్రత అర్థం కావాలంటే కాసేపు మనం అందరం కూడా అటవీ అధికారులు అనే ఒక మాట మర్చిపోయి చట్టాన్ని దాని స్పిరిట్లో అర్థం చేసుకునే ప్రయత్నం ముందు చేద్దాం. ఆ చట్టం దాని స్పిరిట్లో మనకి అర్థమైన తర్వాత నౌ లెట్స్ గెట్ ఇంటు ప్రాక్టికల్ రియాలిటీ. ఏం జరుగుతుంది గ్రౌండ్ లో, దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలని చేయాలి. అది ఏ చట్టమైనా ఏ విషయమైనా సరే కాసేపు మనం ఆ చట్టంలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ చట్టం చేసిన వాడిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆలోచించాలి. సో ఒకటి ఏం చెప్తుంది చట్టం ఏంటి? ఇప్పుడు చెప్పినట్టుగా చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని ఆపి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ చట్టం చేశాము. 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైతే అటవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో మేము గుర్తిస్తామో చట్టం చెప్తుంది. ఎట్లా గుర్తిస్తాం? హౌ డు యు డూ ఇట్? అది కీలకం. అసైన్మెంట్ భూములు ఎవరు పంచుతారు? రెవెన్యూ అధికారులు పంచుతారు. భూదాన భూములు ఎవరు పంచుతారు? భూదాన ట్రస్ట్ బోర్డు పంచుతుంది, రెవెన్యూ అధికారులు పట్టాలు ఇస్తారు. మొత్తానికి ఎవరు చేస్తారు? అది రెవెన్యూ యంత్రాంగం చేస్తారు. అట్లాగా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి భూములు పంచమని చెప్పలేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని హక్కుపత్రాలు ఇవ్వమని చెప్పలేదు. ఈ దీంట్లో ఏం చెప్పారు? చాలా కీలకమైన ప్రాజెక్ట్ ఏం పెట్టారంటే, అటవీ హక్కుల చట్టం కింద ఎవరెవరికైతే హక్కులు ఉన్నాయో అది గుర్తించే ప్రక్రియని అక్కడున్న గ్రామ సభకి ఇవ్వడం జరిగింది. చట్టంలో ఎక్కడెక్కడైతే హ్యాబిటేషన్ ఉందో ఆ హ్యాబిటేషన్ ఉన్న ప్రతి చోట గ్రామ సభ సమావేశం పెట్టాలి. గ్రామ సభ వాళ్ళు ఒక కమిటీని ఎన్నుకోవాలి. అదే ఫారెస్ట్ రైట్స్ కమిటీ, FRC, అటవీ హక్కుల కమిటీ. 15 మంది సభ్యులుగా ఒక అటవీ హక్కుల కమిటీని నియమించుకోవాలి. అటవీ హక్కుల కమిటీ బాధ్యత ఏంటంటే, ఎవరెవరైతే అటవీ భూముల మీద హక్కులు ఉన్నాయనుకుంటున్నారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవాలి. దానికి ఒక నమూనాలు ఉన్నాయి అక్కడ, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత హక్కులకైతే ఒక నమూనా పత్రం, దరఖాస్తు పత్రం. అదే సామూహికంగా హక్కుల కోసం అడిగినట్లయితే సామూహిక హక్కు పత్రం కోసం వేరే దరఖాస్తు ఉంటుంది. ఈ అటవీ హక్కుల కమిటీ బాధ్యత ఏంటి? దరఖాస్తులు, దానికి కొన్ని ఆధారాలు కూడా జత చేయాలి. చట్టం ఏమంటుంది? ఒక 14-15 రకాల ఆధారాలు ఇచ్చింది. ఇందులో ఏవైనా 2 ఆధారాలు మీరు పెట్టాలి. అక్కడ నేను అటవీ భూములు దున్నుకుంటున్నాను చెప్పాలంటే ఒక 2 ఆధారాలు ఇవ్వాలి. ఏవేవి ఉండొచ్చు? మీరు పెట్టిన ఫారెస్ట్ కేసు అయి ఉండొచ్చు, సెన్సస్ రిపోర్ట్ అయి ఉండొచ్చు, రెవెన్యూ రికార్డుల పేరు కావచ్చు. ఇంకేది లేకపోతే ఆ గ్రామంలో అప్పటి కాలంలో ఎవరైనా 2 పెద్దవాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఒక ఆధారంగా తీసుకొని చెప్పారు. ఒక దరఖాస్తు, 2 ఆధారాలు అటవీ హక్కుల కమిటీకి వస్తాయి. అప్పుడు అటవీ హక్కుల కమిటీ ఏం చేయాలి? ఒక రోజు నోటీస్ ఇచ్చి అటు ఫారెస్ట్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ఇంకా సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి సమక్షంలో సర్వే చేయాలి. సర్వే చేసి ఇక్కడ పలానా చోట పలానా వాడు ఈ భూమి దున్నుకుంటున్నాడు అనేది ఒక రఫ్ మ్యాప్ తయారు చేసి, ఈ రఫ్ మ్యాప్, ఈ దరఖాస్తులు వాళ్ళ రిజల్యూషన్ గ్రామ సభలో పెట్టాలి. గ్రామ సభ ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. మాకున్న ఆధారాల ప్రకారము, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇగో ఈ గ్రామంలో పలానా 10 మంది ఈ 10 ఎకరాల అటవీ భూమి దున్నుకుంటున్నారు, ఈ 5గురికి పలానా అటవీ భూమి తీసుకున్న హక్కులు ఉన్నాయి. ఇవన్నీ రెజల్యూషన్ పాస్ చేసుకొని సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాలి. సబ్ డివిజన్ కమిటీలో అటవీ అధికారి ఉంటాడు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటాడు, రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, ఒక 3 ప్రజాప్రతినిధులు ఉంటారు. వీళ్ళందరి బాధ్యత ఏంటంటే గ్రామ సభలు పంపిన తీర్మానాలు సరిగా ఉన్నాయా లేదా, వాళ్ళు ఆధారాలు సరిగా పరిశీలించారా లేదా, ఇవన్నీ స్క్రూటినీ చేయాలి. చేసి వాళ్ళ రికమెండేషన్ తోటి ఇది సరిగ్గా ఉంది, ఇది సరిగా లేదు, ఇది పాక్షికంగా సరిగ్గా ఉంది అని వాళ్ళ నిర్ణయం రాసుకొని ఆ రిపోర్ట్ని ఎవరికి పంపాలి? డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పంపాలి. జిల్లా లెవెల్ కమిటీలో ఎవరు ఉంటారు? జిల్లా కలెక్టర్ ఉంటాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫారెస్ట్ ఆఫీసర్, డిఎఫ్ఓ ఎవరైతే డిఎఫ్ఓ ఉంటారు దాంట్లో మెంబర్గా. తర్వాత ఆ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఐటీడీ అయితే పిఓఐటీడీ ఉంటారు. మైదాన ప్రాంతాలలో అయితే అక్కడ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎవరు జిల్లా ఆఫీసర్ ఎవరు ఆయన ఉంటారు. ఈ 3 ఈ వివరాలన్నింటినీ వెరిఫై చేసి సాటిస్ఫై అయితే హక్కు పత్రం మీద సంతకం పెట్టాలి. ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. హక్కు పత్రం మీద సంతకం పెట్టి గ్రామాలకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? గ్రామానికి హక్కు పత్రాలు పంపాలి. ఆ గ్రామానికి సంబంధించిన అటవీ హక్కుల రిజిస్టర్ కూడా ఒక కాపీ గ్రామ సభకు వెళ్ళాలి. ఇది చట్టం నిర్దేశించిన పద్ధతి.
ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఒక పెద్ద వ్యక్తి రూల్స్ రాశారు. ఆయన మన మధ్యలో లేరు, గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు దీనికి రూల్స్ రూపొందించారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధం కూడా ఉంది. ఆయన రూల్స్ రాసినప్పుడు కూడా 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని రూల్స్ రాశాడు. ఒకటి, ఇది బ్యూరోక్రసీ డ్రివెన్ ప్రాసెస్ కాకూడదు, మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంట్కో లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కాదు, ఇందులో కమ్యూనిటీ పాత్ర చాలా కీలకంగా ఉండాలి ఒకటి. రెండోది, ఈ చట్టము ఫారెస్ట్ మిస్యూజ్ కి దారి తీయకూడదు, ఇప్పటికున్న హక్కులు మాత్రమే గుర్తించబడాలి, అడవులు కూడా రక్షించబడాలి. ఎందుకంటే అడవులన్నీ నాశనం అయిపోతే మనమే లేము. ఇప్పుడు మన హక్కుల గురించి ఎంత మాట్లాడుకుంటూ పోయి ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఉన్న అడవులన్నీ నాశనం అయిపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా ఎట్లుంటాం? ఈ విషయంలో బతకలేం కదా, అందరూ బతకలేం కదా. కాబట్టి ఈ 2 బ్యాలెన్స్ ఉండాలి. అటు ఎవరైతే కొన్ని లక్షల మంది గిరిజనులు పేదవాళ్ళు అడవులు మాత్రమే నమ్ముకొని బతుకుతున్నారో, కొన్ని ఏళ్ళుగా దాన్ని జీవిస్తున్నారో వాళ్ళకి హక్కులు రావాలి. ఎట్ ద సేమ్ టైం అడవులు కూడా రక్షించబడాలి. ఈ బ్యాలెన్స్ చేయడం కోసమే ఈ రూల్స్ అన్నింటిలో ప్రయత్నం జరిగింది. ఏం సాధించినాం? 10 సంవత్సరాలు అయిపోయింది చట్టం వచ్చి. మొన్ననే ఒక దశాబ్ద కాలాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. డిసెంబర్ 13వ తారీఖు ఖచ్చితంగా ఆ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి 10 ఏళ్ళు అవుతుంది. చట్టం అమల్లోకి వచ్చి ప్రవేశపెట్టబడి 11 ఏళ్ళు అవుతుంది 2005 లెక్కేసుకుంటే. చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ పెద్ద పెద్ద వ్యక్తులన్నీ ఆర్టికల్స్ రాదు. అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, అందులో ఏం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. నేను ఇప్పటికి 3 సార్లు ఒక నెంబర్ చెప్పా. 1,83,000 కుటుంబాలకి హక్కు పత్రాలు వచ్చాయి. సంతోషం, వెరీ హ్యాపీ. కానీ సమస్య ఎక్కడ ఉంది దాని ముందు మాట్లాడతాం. 3-4 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. అంటే మనం దాన్ని పాజిటివ్ సైడ్లో చూసినప్పుడు, ఒకటి, ఈ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 40% దరఖాస్తులు తిరస్కరించారు. తిరస్కరించినట్టుగా తిరస్కరించారో తెలియదు, పెండింగ్లో ఉన్నాయో తెలియదు. బట్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాళ్ళకి హక్కు పత్రాలు రాలేదు. 40%. కొన్ని ప్లేస్లలో అయితే 60% దరఖాస్తులకి హక్కు పత్రాలు రాలా. రిజెక్ట్ అయితే పలానా కారణాలతో రిజెక్ట్ అని చెప్పాలి, లేదు అంటే పెండింగ్లో ఉందని పెండింగ్లో. మనకు తెలియదు. ఒక సమస్య అంటే ఏంటి, మీరు అది పెద్ద సమస్య ఎదుర్కొంటారు. మీరు పనిచేసే ప్రాంతాలలో అటవీ భూమి దున్నుకుంటూ ఉంటుంటారు, హక్కుపత్రానికి దరఖాస్తు చేసుకొని ఉంటారు. హక్కుపత్రం దరఖాస్తు ఏమైందో వాళ్ళకి తెలియదు. కనీసం కొంతమంది చేతిలో ఒక చిన్న స్లిప్ చూపిస్తారు మీకు, ఇంత రసీదు. అది ఏంటంటే నేను ఇన్సిస్ట్ చేశాను అక్కడ ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు కనీసం ఆ చేతిలో ఒక కాగితం ఉండాలని. కొన్ని ఎస్పెషల్లీ మేము పనిచేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 3 ఏజెన్సీ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో చేయలేదు, ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని సందర్భాల్లో కనీసం అక్నాలజ్మెంట్ అనేది చూపించగలుగుతాడు నేను దరఖాస్తు పెట్టుకున్నానని. కొన్ని చోట్ల అక్నాలజ్మెంట్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఎదుర్కొనే ఒక సమస్య ఏమొస్తుందంటే, ఈ 40% అప్లికేషన్స్ 60% అప్లికేషన్స్ ఏవైతే సాల్వ్ కాలేదో వాళ్ళు అటవీ భూమి దున్నుకుంటూ ఉంటుంటారు, హక్కు పత్రం రాలేదు. మరి మనం వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? తీసుకోవచ్చా, తీసుకోకూడదా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి రిజెక్ట్ అయినట్టు ఇవ్వాలి, వాళ్ళకి అప్పీల్ అవకాశం కూడా ఉంది. ఒకవేళ నాది గ్రామ సభ తిరస్కరిస్తే నేను సబ్ డివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు, సబ్ డివిజన్ కమిటీకి తిరస్కరిస్తే నేను జిల్లా కమిటీకి వెళ్ళొచ్చు, జిల్లా కమిటీ తీసుకొస్తే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకునే అవకాశం నాకు ఉంది. నాకు ఏ అవకాశాలు రాలేదు. ఎందుకంటే నాకు చెప్పకూడదు, చెప్పరా. ఎందుకు తిరస్కరించినావు, పెండింగ్లో ఉందా, తిరస్కరించినవా, ఎందుకు తిరస్కరిస్తే కారణం ఏంటి? సో వన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ పీపుల్ హు హావ్ అప్లైడ్ హు హావ్ నాట్ గాట్ ఏ టైటిల్ అండర్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇది ఒక సమస్య. రెండోది, నేను దరఖాస్తు చేసుకున్నా, హక్కుపత్రం వచ్చింది, నేను దరఖాస్తు చేసుకుంది 5 ఎకరాలకి, నాకు వచ్చింది 2 ఎకరాలు. నేను 10 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నా, నాకు 5 ఎకరాలకు వచ్చింది. అంటే నేను వాస్తవంగా ఏదైతే భూమి సాగులో ఉన్నానో, ఎంతకైతే దరఖాస్తు చేసుకున్నానో, ఎక్కువ సందర్భాలలో అంత ఎక్స్టెంట్ వాళ్ళకి హక్కుపత్రం రాలేదు. మీరేమంటారు అటవీ అధికారులుగా, మీ హక్కుపత్రం 2 ఎకరాలకి వచ్చింది కాబట్టి నువ్వు 2 ఎకరాలు సాగు చేసుకోవాలి, మిగతా దాన్ని ఉండడానికి వీల్లేదు అంటారు. కానీ మీరు సమస్య మూలాలకు వెళ్ళి ఆలోచించి ఎందుకు వచ్చింది వాటి తక్కువ? నిజంగానే వాటి తక్కువ వచ్చిందా, లేకపోతే కారణం ఉందా? చట్టం ఏమంటుంది? 10 ఎకరాల వరకు వాస్తవంగా ఎంత సాగులో ఉంటే అంత విస్తీర్ణానికి హక్కుపత్రం ఇవ్వాలి. 2005 డిసెంబర్ 13 నాటికి నేను ఎంత భూమి సాగు చేసుకుంటుంటే అంత భూమి నాకు హక్కుపత్రం ఇవ్వాలి. 10 ఎకరాలకు మించితే అది వద్దు, 10 ఎకరాలు సీలింగ్, అంతకంటే ఎక్కువ. కానీ 3-4 కారణాల వల్ల వాళ్ళకి తక్కువ వచ్చింది. ఒక కారణం, మనకున్న GPS మిషన్స్ ఎవరు హ్యాండిల్ చేశారు? ఈ సోషల్ మొబిలైజేషన్ పెట్టుకున్నాం, కమ్యూనిటీ హ్యాండిల్ చేయలేదు. కమ్యూనిటీ మిషన్స్ పెట్టి పర్వాలా. ఐటీడీఏ అనే ఎక్కడ ఎస్పెషల్ ఐటీడీఏ ప్రాంతాలలో సోషల్ మొబిలైజేషన్ అపాయింట్ చేసి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే GPS మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మిషన్స్ ఇచ్చారు, వాళ్ళు సర్వే చేశారు. నేను అప్పుడే నేర్చుకున్నా GPS హ్యాండిల్ చేయడం వల్ల రాదు. తిరియాని అడవులలో 15 రోజులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అక్కడే క్యాంప్ వేసి అక్కడే ఉండిపోయి నేను ఒక డిఆర్ఓ మిగతా అందరికీ నేర్చుకున్నాను.
మాకు తెలిసింది, ఐ బి రాంగ్, మీరందరూ ఎక్స్పర్ట్స్ తెలియదు కాదు, మాకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము చూసింది కూడా. వాళ్ళు ఏమన్నారు, ఆ మిషన్ పెట్టి నేను భూమి చుట్టూ తిరిగి కొలవడం ఒక పద్ధతి, లేదంటే ఎక్కడెక్కడ టర్నింగ్స్ ఉన్నాయో అక్కడ నేను రీడింగ్ తీసుకుంటాను. కొలిస్తే కనుక మోర్ అక్యురేట్గా వస్తుంది సార్. రీడింగ్లు తీసుకుంటే కొంత మనం స్ట్రేట్ లైన్ కలుపుతాం కానీ ఇబ్బంది అవుతుంది. మరి కొలిసి తీసుకోండి మొత్తం కొలవాలంటే. మాకు ఇచ్చిన GPS మిషన్స్లలో 16 మ్యాప్ల వరకే మేము స్టోర్ చేయగలుగుతాం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. 16 మ్యాప్లు అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నియరెస్ట్ కంప్యూటర్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మా నియరెస్ట్ కంప్యూటర్ ఎక్కడ ఉంది విత్ మ్యాప్స్? RTO ఆఫీస్లో మాత్రమే ఉంది. నేను ఎక్కడో ట్రైబల్ మారుమూల గ్రామాలు ఉంటా, అది వీలుగాడిపోవడానికి ప్రతి 16 మంది కోసిన తర్వాత నేను RTO ఆఫీస్కి పోవాలంటే ఒక జీవితకాలం ఆ భూములు ఒక్కొక్కరే కొలుస్తూ ఉన్నాను. సో అందరూ ఏం చేశారు, ఓన్లీ రీడింగ్స్ తీసుకున్నారు. రీడింగ్ తీసుకున్నప్పుడు చిన్న పొరపాటు జరిగిన GPS అక్యురసీనే కొంత 100% కాదు, ఇట్స్ అబౌట్ 90%, 80%, 95%, డిపెండింగ్ ఆన్ యువర్ GPS హ్యాండిల్ డివైస్ బట్టి అక్యురసీ మారుతుంది. అదే 100% అక్యురసీ ఇవ్వదు. నేనేమో లే పర్సన్, నాకు టెక్నాలజీ రాదు, అని టెక్నాలజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్. నేను ఇంత నేర్చుకున్నాను, నాకు దగ్గర వాళ్ళు చేసుకోవాలి ఎవరు, మామూలు వ్యక్తులు. వాళ్ళు 2 రోజులు 3 రోజులు నేర్చుకున్న వాళ్ళు, నేను ఒక 10 రోజులు నేర్చుకున్నా, వాళ్ళు 2 రోజులు నేర్చుకుని చేశారు. రీడింగ్ తీసుకున్నప్పుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లలో కూడా ఎక్స్టెంట్లో చాలా వేరియేషన్ వచ్చింది. భూమిలో కరువు ఉంటుంది. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దోస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ట్రైబల్ ఏరియా. మార్కర్ అంటే మీకు ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద అదర్ యాంగిల్స్ యూ షుడ్ నో. భూమి ఇట్లా ఉంది, నేను ఇక్కడ కొలిసినప్పుడు ఇట్లా తీసుకుంటే, నేను ఇట్లా కలిపితే ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. ఈ భూమి నాది, నేను ఈ డాట్ తీసుకుంటే ఇది పోయింది కట్. నేను ఇక్కడ నాది ఒకసారి లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు బయటికి లోపలికి ఎక్స్టెన్స్ మారే అవకాశం ఉండి చేంజ్ వచ్చింది. టెక్నికల్లీ దేర్ ఆర్ ఎ ప్రాబ్లమ్ ఇన్ మెజరింగ్. దిస్ ఇస్ వన్. సెకండ్ ప్రాబ్లమ్, వై దేర్ ఇస్ ఎ లెస్ ఎక్స్టెంట్? ఆబ్వియస్ కరప్షన్. శ్రీశైలంలో చెంచు హ్యాబిటేషన్లో రివ్యూకి పోయినప్పుడు నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఆ పక్క ఫీల్డ్ అక్కడ ఆ చెంచు గూడానికి కూడా నాయకుడు, అయ్యా నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఖచ్చితంగా 10 ఎకరాలు ఉంది అంటాడు. నీకు కొలిసి చూపిస్తే ఇక్కడ 10 ఎకరాలు ఉంది, నాకు 4 ఎకరాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందా అంటే చిట్టి రాసి ఇచ్చిందయ్యా, నాకు దాని మీద బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంది, దీంట్లో 10,000 ఏమన్నారు, నేను లేకపోయినా 4 ఎకరాలు రాసి ఇచ్చుకున్నాను. ఓపెన్గా చెప్తున్నాడు. 4 ఎకరాలు రాసి ఇచ్చాడు. నువ్వు కొలుస్తావంటే నీకు డౌట్ ఉంటే కొలవయ్యా అన్నాడు. నా దగ్గర ఒక సర్వే ఉన్నాడు, చైన్ సర్వే ఉంది, GPS ఉంది. ఎట్లా పెట్టి కొలిసినా 10 ఎకరాలు వచ్చింది ఖచ్చితంగా, కానీ అక్కడ 4 ఎకరాలు ఉంది. సెకండ్ ఇదే కరప్షన్ ఇష్యూస్. థర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రతి చోట చెప్తారు. ఏమంటారు, సార్ ర్యాండమ్ ఇక్కడ 4 ఎకరాలు దగ్గర చేసుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఒప్పుకోలేదు, కట్ చేసి 2 ఎకరాలకు వేశారు. 3 ఎకరాలు చేసుకుంటే ర్యాండమ్ అక్కడ ఉన్న లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఏది జెన్యూన్ అనిపిస్తే కట్ చేసి వేశారు. మీకు ఫారెస్ట్ ఆఫీసర్ మీకు రీజన్ వేరు ఉండొచ్చు, మీ మ్యాప్ లింక్ ఏమైనా చెప్పి ఉండొచ్చు, లేకపోతే మీకు ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఉండొచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటి, పీపుల్ ఆల్వేస్ నౌ సే ఇట్ ఈస్ అ ఫారెస్ట్ ఆఫీసర్ హూ ర్యాండమ్లీ కట్. నాకు నిన్న ఒక ఉదాహరణ, పుట్టలగుంటి విలేజ్, సంబడి కెన్ చెక్ దట్ ఆల్సో. నేను రిజిస్టర్ వెళ్ళాను, విలేజ్ చాలాసార్లు వెళ్ళాను, మొన్న కూడా వెళ్ళాను. టైటిల్ హక్కుపత్రం అయిపోయింది, హక్కుపత్రంలో బాధ్యతకు రాస్తుంది 5 ఎకరాలు అని రాస్తుంది. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ కట్ దట్ 5 ఎకరాలని 5 సెంట్లో రాస్తుంది. ఫర్ వాట్ రీజన్ తెలియదు. సరే, ఇప్పుడు ఈ కారణాలు కాకుండా ఇంకా బోర్డు ఉండొచ్చు, 2-3 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎక్స్టెంట్ తక్కువ వచ్చింది. వాట్ ఎవర్ రీజన్, కరప్షన్ అయి ఉండొచ్చు, టెక్నాలజికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ఫారెస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. నౌ ఐ హావ్ ఎ లెస్ ఎక్స్టెంట్, వాట్ షుడ్ ఐ డూ? నాకు వాస్తవంగా ఎక్కువ భూమిలో ఉన్నా, మీరు పోయి కేసు పెడతారా వాడి మీద? నేను 10 ఎకరాలు దున్నుకుంటున్నా, నాకు 5 ఎకరాలకే పట్టా ఉంది, మిగతా 5 ఎకరాలకు ఏం చేస్తారు? దిస్ ఇస్ సెకండ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ, ఇంతకుముందు అన్నట్టుగా ఎక్కడెక్కడైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఇది ఫారెస్టా రెవెన్యూనా అని ఇంకా తేలా వివాదం నడుస్తుంది. జనాలు కల్టివేట్ చేసుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టం ఏమంటుందంటే, మీరు వివాదం ఉన్నా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఒకవేళ వివాదంలో ఉంటే కూడా మీరు ముందుగా హక్కుపత్రం ఇవ్వండి, తర్వాత వివాదం తెలుసుకోండి. ఈవెన్ ఇన్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇష్యూ ఏ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టైటిల్. రేపు పొద్దున మీకు జాయింట్ సర్వేలో అది అటవీ భూమి కాదో తేలింది అనుకో, యూ కెన్ టేక్ బ్యాక్ ద క్లెయిమ్. ఫారెస్ట్ రైట్ పత్రం తీసేసుకోవచ్చు, రెవెన్యూ భూమి ఉంటుంది కాబట్టి రెవెన్యూ వాళ్ళు అసైన్మెంట్ పట్టాయించుకుంటారు. ఒకవేళ రేపు పొద్దున జాయింట్ సర్వేలో అది ఫారెస్ట్ భూమి అని తేలింది అనుకోండి, వాళ్ళ చేతిలో హక్కుపత్రాలు ఉంటాయి. కానీ మనం ఎక్కడ కూడా జాయింట్ ఫారెస్ట్, మన ఈ ఫారెస్ట్ డిస్ప్యూట్స్ ఉన్న ఏరియాలో హక్కుపత్రాలు మనం చాలా చోట్ల ఇవ్వలేదు, ఆపారు. ఇది ఇక్కడ మీరు ఎక్కడెక్కడైతే ఆపారో అవన్నీ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి కేసులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ జెన్యూన్ కేసెస్. లెట్స్ టాక్ ఇట్ అదర్ యాంగిల్ ఆల్సో.
మీరు ఎక్కడెక్కడైతే ఇవి సరిగా ఇంప్లిమెంట్ కాలేదో ఆ కేసులన్నీ హైకోర్టులో ఫైల్ అయిపోతుంటాయి. దీనికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, అండ్ డోంట్ థింక్ అదర్వైజ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అగైన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీరు ఉన్న వాళ్ళకి మీరు ఏదో తప్పులు చేస్తున్నారనో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పట్లేదు. నేనేం చేస్తున్నానంటే ఇది నేర్చుకుంటున్నాను, మీరు లర్నింగ్ ఎక్సర్సైజ్ కాబట్టి యూ షుడ్ నో ద అదర్ యాంగిల్. అక్కడ ఉన్న పర్సెప్షన్స్ ఏంటి, వాస్తవాలు ఏంటి, చట్టంలో ఉన్న వాస్తవాలు ఏంటి, ఫీల్డ్ వాస్తవాలు ఏంటి, అవన్నీ మీకు అర్థమైతే కదా మీరు ఏం చేయాలో చేసుకోగలుగుతారు. ఇవేమి అర్థం కాకుండా ఐఎమ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్, ఐఎమ్ అపాయింటెడ్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్, ఐ ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ అట్లా అనుకుంటూ కూర్చొని ఎన్ని పోయినాయి ఇప్పటిదాకా ఫారెస్ట్ అంతా, ఎన్ని కేసుల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఇది ఇట్స్ ఎ టైమ్ ఫర్ ఎ రియల్ కైండ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ వేర్ వేర్ గోయింగ్ రాంగ్, యూ విల్ బి కరెక్ట్ దేర్ వితౌట్ హార్మింగ్ పీపుల్. సో ఇంకొక యాంగిల్ ఏమొచ్చింది అంటే వరంగల్ జిల్లాలో జరిగింది, మా నోటీస్ తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్. అక్కడ ఉన్న ట్రైబల్స్ చెప్పడం, వేరే వాళ్ళు చెప్పడం కాదు, గిరిజనులు ఏం చెప్తున్నారంటే, సార్ ఈ మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్స్ మా దగ్గరికి వస్తున్నారు, లేదా బీట్ ఆఫీసరో ఇంకెవరో వెళ్ళిపోయి నేను అడవి ముందు దున్నుకుంటున్నాను కాబట్టి నాకు దున్నొద్దు అంటాడు. ఇక హక్కుపత్రం ఉంటే చూపించమంటున్నాడు. నేను హక్కుపత్రం చూపిస్తున్నాను. చూపిస్తే అలా రెండు రెస్పాన్స్లు వస్తున్నాయి. ఒకటి, నీకు మొత్తం ఎక్స్టెంట్ లేదా 2 ఎకరాలు ఉంది, నువ్వు 2 ఎకరాలు దున్నుకో, మిగతా వదిలే చెప్తున్నాను. లేదా ఈ హక్కుపత్రాలు స్టాంపు లేదు, సంతకాలు లేవు, ఇంకేదో ప్రాబ్లం ఉంది, అవి కరెక్ట్ చేయించుకోవాలి, అవి తీసుకున్నాక నేను తీసుకొస్తా అని చెప్పి హక్కుపత్రాలు తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ మాకు తిరిగి ఎప్పుడు హక్కుపత్రాలు రావడం లేదు. దిస్ ఇస్ ద version coming from tribals in certain pockets of Telangana. Especially, I heard many of those things from Adilabad and Warangal, especially from Warangal. చాలా ఎక్కువగా Warangal నుంచి వచ్చినాయి. ఇవి అటవీ హక్కుల కోణంలో గిరిజనుల వైపు నుంచి అక్కడ ఉన్న ఫారెస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తాయి. ఇంకొకటి చెప్పి అది గెట్ అదర్ యాంగిల్. ఇంకొక అంశం ఏంటంటే, అటవీ హక్కుల చట్టం కింద దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ చట్టాన్ని మరొక పట్టాల పంపిణీ కార్యక్రమం మీద చేసింది. If you ask people, they think it's another land distribution program. మళ్ళీ ఒకసారి పట్టాలు పంచుతున్నారు. అప్పుడు సంవత్సరానికి 1,00,000 ఎకరాలు పంపించారు. మీరు చాలా జిల్లాలు చెప్తున్నారు. నల్గొండ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, లమ్మడా చెప్తున్నారు, తండాలు, పుట్టమీద తండాలు అన్నింటిలో. ఇది చట్టం తెలిసిన 5 రోజుల్లో సార్ నాకు ఈ రాజశేఖర రెడ్డి పట్టాలు సార్ అన్నారు. మంచిదే, ఆయన పట్టాలు పంచుతున్నారు, పట్టాలు వస్తున్నాయి. ద డేంజర్ ఇన్ ఇట్, ఈ చట్టం రైట్స్ కూడా అర్థమే కాదు. ఇది పట్టాల పంపిణీ కాదు, భూముల పంపిణీ కాదు. నీకు ఆల్రెడీ హక్కు ఉంటే నీ హక్కు నేను గుర్తిస్తున్నాను అంతే. I am not distributing land. I am not giving a fresh patta. I am only recognizing your existing right. If you don't have existing right, I am not giving it. నీకు లేనప్పుడు నేను ఎక్కడ చేస్తాను ఆ కోణం అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే, వ్యక్తిగత పట్టాల మీద దృష్టి పెట్టాం కానీ సామూహిక హక్కులు ఉన్నాయి చాలా. రైట్ టు పాత్ వేస్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు. వాడికి అడగటం రాదు, వీళ్ళకి ఇవ్వటం రాదు. రెండు కన్నాలి. ఇవ్వటం అడ్మినిస్ట్రేషన్ కాదు, అడగడం వాళ్ళకి రాదు. ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారో అక్కడ మాత్రం అడిగారు. ఉదాహరణకి తిరియాని ఫస్ట్ గ్రామ సభ చట్టం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దేనికి హక్కుపత్రం కావాలి అంటే వాళ్ళు పక్కన ఉన్న వ్యవసాయ భూమికి అడగల. ఇక్కడ నుంచి దారి ఉంది సార్, 3 కిలోమీటర్లు పక్క ఊరు పోతారు, ఈ దారికి పట్టా కావాలని అడిగారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక విలేజ్ లో గ్రామ సభ పెట్టి చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగిన హక్కుపత్రం దేనికి అడిగారంటే మా ఊరు గుడికి హక్కుపత్రం కావాలని అడిగారు. ఎందుకు అడిగారు? రోడ్డుకు వెళ్తే అక్కడ గుడికి ఉన్న ప్రహరీ గోడని కూలగొట్టారు. ఎందుకంటే మీరు ఫారెస్ట్ ఎన్క్రోచ్ కడుతున్నారు, ఇల్లీగల్ అని చెప్పి కూలగొట్టారు. వాడి ఉద్దేశం ఏంటి? నాకు హక్కుపత్రం వస్తే నేను కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాను గుడికి. అక్కడ దారికి ఎందుకు హక్కుపత్రం అడిగారు? సాయంత్రం కాగానే దారిలో పోతానికి అభ్యంతరాలు వస్తున్నాయి, నా కనుక నువ్వు హక్కుపత్రం ఇస్తే నన్ను ఎవరు అడగకుండా ఉంటాను. అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరం అనిపించిందో అక్కడ మాత్రం అడిగారు, మిగతా ఎక్కడ అడగల. ఈ రోజు ప్రాబ్లం కాదా? టుమారో ఇఫ్ దే హావ్ నాట్ గాట్ ఎనీ కమ్యూనిటీ రైట్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వయోలేటింగ్ యువర్ ఫారెస్ట్ యాక్ట్. హక్కుపత్రం రాకపోతే కొన్ని రోజుల పైన మనం అడగడం మొదలు పెడతాం, నీకు హక్కుపత్రం ఉందా లేదా, లేకపోతే నీకు రైట్ లేదు. ఇది జనాభా వైపు నుంచి ఆలోచిస్తాం. ఇక మిస్యూజ్ ఎక్కడ జరుగుతుంది అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మిస్యూజ్ కోసం చూసినట్లయితే నాకు చాలా మంది ఎస్పీలు చెప్పారు డ్యూరింగ్ 2006-07 3-4 జిల్లాల ఎస్పీలు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఏమన్నారంటే, సార్ మొదట కట్ ఆఫ్ డేట్ 1980 ఉండే, అవునా కదా, ఫారెస్ట్ సెటిల్మెంట్స్, pre-1980 సెటిల్మెంట్స్. మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో, ఫారెస్ట్ యాక్ట్ కింద కూడా 1980 కంటే ముందు ఎవరైతే గిరిజనులు ఫారెస్ట్ లో ఉన్నారో వాళ్ళ హక్కులు రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అప్పుడు కట్ ఆఫ్ డేట్ ఏంటి? 1980, pre-1980. 1980 కట్ ఆఫ్ డేట్ ఏమైంది? 2005 అయింది. రేపు పొద్దున 2015 అయింది కదా సార్, అయిపోతుంది. వాళ్ళు ఆలోచించి వాడు కొట్టుకుంటాడు ఫారెస్ట్. 80 కట్ ఆఫ్ డేట్ కాస్త 2005 అయింది. 2005 కట్ ఆఫ్ డేట్ 2015 అయితే 2025 అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే వాళ్ళకి అప్పుడు అద్భుతం వచ్చేది అని చెప్పి కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్లు డెలిబరేట్ గా ఫారెస్ట్ కొట్టడానికి ఎంకరేజ్ చేసేసారు. చేసుకుంటూ పోండి.
ఒకటి. అది కొన్ని జిల్లాలో ఎంత విపరీతంగా జరిగిందంటే ఓవర్ నైట్ గా 1000 ఎకరాలు ఫారెస్ట్ మాయమైపోయింది. డిసప్పేర్డ్ ఓవర్ నైట్, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. ఇక్కడ మనం ఒక పని చాలా జాగ్రత్తగా చేయగలిగితే మా వైపు నుంచి కొంత కమ్యూనిటీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ చట్టం మీద అసలు అటవీ హక్కుల కమిటీ మెంబర్లకి అవగాహన లేదు. అవగాహన పక్కన పెడితే చాలా మంది అటవీ హక్కు కమిటీలో మెంబర్లకి వాడు మెంబర్ అనే విషయమే తెలియదు. కమిటీ వేశారు, ఎవరో చేసేసుకున్నాడు, అయిపోయింది. మనది ఈ చట్టం మీద చాలా లీస్ట్ అవేర్నెస్ కలిగించాం. అవేర్నెస్ కలిగించుకుంటే ఏం కలిగించాం? ఫారెస్ట్ దొరుకుతున్నా పట్ట దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పినాం తప్ప బాబు ఈ అటవీ హక్కుల చట్టం తెచ్చడానికి కారణము అడవుల రక్షణలో కూడా నిన్ను అధికారికంగా బాధ్యత ఇవ్వడం కోసం నేను చట్టం చేశా. I have enacted a law not to give you land. I have created and enacted a law to make you part of forest conservation, to make you part of forest management. అది పూర్తిగా మర్చిపోయాను. నీకు నేను హక్కు పత్రం ఎందుకు ఇస్తున్నానంటే సరే ఇప్పటిదాకా నువ్వు దున్నుకుంటున్నావు, చేసుకుంటూ నువ్వు కూడా అటవుల రక్షణలో నీ భాగం ఉంది. ఇప్పటిదాకా నువ్వు ఏదైతే ఇన్ఫార్మల్ గా చేస్తున్నావో చట్టబద్ధంగా అధికారికంగా అటవుల రక్షణలో నేను భాగం చేస్తున్నాను. రెండోది ఈ చట్టం కూడా నీకు ఆల్రెడీ హక్కు ఉంటే గుర్తిస్తారు తప్ప కొత్త హక్కులు ఇవ్వదు, ఈ డేట్ ఎక్స్టెండ్ కాదు అనే అవేర్నెస్ కనుక అన్ని వర్గాల వాళ్ళు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ నుంచి లీగల్ సిస్టమ్ లాంటి వాళ్ళు దీన్ని భారీ ఎత్తున కనుక చేయకపోతే ఈ అడవులు ఇట్లా పోతూనే ఉంటాయి. కనీసం ఒక అవేర్నెస్ వచ్చి వాళ్ళని కూడా ఓనర్షిప్ చేయగలిగితే కొంత ప్రివెంట్ అది. ఇది ఒకటి. రెండోది, ఈ రోజున మీరు హైకోర్టులో ఉన్న ఏ కేసు తీసుకున్నా సరే రిగార్డింగ్ ఫారెస్ట్ దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఈ భూమి సాగు చేసుకుంటున్నాము, హక్కుపత్రానికి దరఖాస్తు చేసుకున్నాము, వాళ్ళు మాది ఇంకా ఏమీ తేల్చలేదు, ఈ లోపలనే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మీరు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి. ఏవో 4 ఫోటోలు ఉంటాయి, అక్కడికి తెలియదు, ఇంకెక్కడికి కూడా తెలియదు. సో హైకోర్టు ప్రైమరీ ఏంటి, అడ్మిషన్ స్టేలో జరుగుతుంది అదంతా. మీకు ఇంతకు చెప్పినే కదా ల్యాండ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎంత సులభం, అట్లా హైకోర్టులో స్టే కూడా అట్లే జరుగుతుంటాయి. నాకున్న చూపించిన ఏమడుగుతాను, సరే 100 ఎకరాలు పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు, అటవీ అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఆర్డర్ పాస్ చేయండి అని. అడ్మిషన్ రోజుల్లోనే నోటీస్ ఇస్తారు. మీకు నోటీస్ ఇచ్చుకుంటేనే ఒక స్టే ఇచ్చేస్తారు. ఏమని, ఇప్పుడు భూమి మీద ఏ పరిస్థితి ఉందో దాన్ని అట్లనే డిస్టర్బ్ చేయకండి అని. అంతకంటే కూడా స్టేటస్ కొని అంటారు. మీరు ఇంజెక్షన్ ఇస్తే చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఇట్ సేస్ మెయింటైన్ స్టేటస్ కో, అంటే వాళ్ళు ఆల్రెడీ భూమి దున్నుకుంటూ ఉంటే దాన్ని ఆ విధంగానే ఉంచండి. ఒకవేళ భూమి దున్నుకోకుండా అది అడిగి ఉంటే అది అడిగిలానే ఉండాలి. నేను స్టేటస్ కో ఆర్డర్ పట్టుకుపోయి ఇప్పుడు నేను ఫారెస్ట్ ని కొట్టేసి దాని స్టేటస్ కో చేయడం లేదు. యూ కాంట్ గో టు స్టేటస్ కో అంటే. కానీ చాలా సందర్భాలు ఏమవుతుంది, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామంటే, 2 అడ్మిషన్ స్టేజ్ లో జరుగుతున్నప్పుడు ఇది ఫారెస్టే ఉంది ఇక్కడ, వాళ్ళు 2005 డిసెంబర్ 13 నాటికి ఈ భూమి సాగులో లేదు అని బలంగా మన వాదన వినిపించగలిగితే అడ్మిషన్ లోనే మనం ఇంటరిమ్ రిలీఫ్ ని అడ్డుకోగలుగుతాం. That a lot of coordination is required. We need to prove with enough evidence that on that date they are not cultivating forest. It has happened subsequent to that. ఒకవేళ అడ్మిషన్ స్టేజ్ లో చేయకపోయినా క్విక్ గా రియాక్ట్ అయ్యి ఒకవేళ స్టేటస్ కో వచ్చినా, స్టేటస్ కో ఇస్ నాట్ ఫర్ ఎవర్. స్టేటస్ కో ఎప్పటిదాకా నువ్వు కౌంటర్ వేసేదాకా. కౌంటర్ లో కనుక మనం బలంగా దీన్ని చెప్పుకోగలిగితే ఆ కేసులు అన్నీ పోతాయి. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా, స్టేటస్ కో అన్నింటిలో కూడా రావు, వీళ్ళు ఉన్నాయని చెప్పుకుంటారు. మీకు ప్యారలల్ ఎగ్జాంపుల్, ఎల్టీఆర్ కేసులలో ప్రతిసారి కింద కోర్టు ట్రైబల్ అనుకూలంగా తీర్పు రాగానే అందరూ హైకోర్టుకు వస్తారు న్యాచురల్. తర్వాత అక్కడ కింద కోర్టులు చెప్పేది ఏంటి మాట, మీకు చెప్పినట్టుగానే లేదా కోర్టు ఆర్డర్ ఉంది సార్ అంటారు, హైకోర్టు స్టే ఇచ్చిందని. 2006లో ఒకసారి అప్పుడున్న ఎల్టీఆర్ కేసులన్నీ తిరిగి స్టడీ చేపిస్తే 540 కేసులు ఉన్నాయి ఆ రోజున పెండింగ్ లో హైకోర్టు ఎల్టీఆర్ చట్టం కింద. 540 కేసులలో స్టే ఇచ్చిన కేసులు 40 మాత్రమే. మిగతా 500 కేసుల్లో ఇంటరిమ్ రిలీఫ్. అర్థమైంది, కింద అధికారులు వాళ్ళ దగ్గర తీర్పిచ్చారు, అమలు చేసుకోవచ్చు. కానీ ఏమని చెప్పుకుంటున్నారు, అక్కడ స్టే ఉంది సార్ మేము ఏం చేయట్లేదు. అట్లాగే ఎఫ్ఆర్ఏ అంశాలలో కూడా 2 కొన్ని సందర్భాలలో ఉత్తర్వులు ఇస్తున్నారు, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నారు, కొన్ని చోట్ల మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉండటం లేదు. అయినా కానీ కోర్టు ఆర్డర్ అనగానే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మీరు కనుక జెన్యూన్ గా కోర్టు లిటిగేషన్స్లలో కన్విక్షన్ అంటారో లేకపోతే ప్రొటెక్టింగ్ ఆఫ్ ఫారెస్ట్ అది కనుక మీరు సాధించాలి అంటే అడ్మిషన్ స్టేజ్ లోనే మీ జ్యూరిస్డిక్షన్ లో ఏ ఏరియా ఫారెస్ట్ ఉండాలో చెప్పగలిగే ఎవిడెన్స్ మీద ఉంచుకోవాలి. కేసు వచ్చినప్పుడు ఉంచుకోవడం కాదు, మీ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో ఎక్కడెక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ఉంది ఎక్కడ లేదు,
దానికి ఒక ఆధారాలు ఉంటే అడ్మిషన్ రోజు కనుక యువర్ ఏజీపీ కానీ జీపీ కానీ ఈ ఆధారాలతో 2 ముక్కలు కోర్టులో చెప్పగలిగితే యూ కెన్ ప్రివెంట్ interim relief. Second, even if they give an interim relief, if you can file a counter as soon as possible with all kind of evidence, you can prevent that. నేను పేదల హక్కుల కోసం పనిచేసేవాడిగా 12 సంవత్సరాలు ఐఎమ్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ అండ్ పూర్. ఐఎమ్ నాట్ ఆన్ ద అదర్ సైడ్, ఐఎమ్ నాట్ ఇన్ ఫైటింగ్ ఫర్ యువర్ ఫారెస్ట్ రైట్స్ కానీ వ్యూస్ మాట్లాడతాను. ప్రజల కోసం పనిచేసేవాడు కూడా చెప్తున్నాను. ప్రజల హక్కులకు పనిచేసేవాడిగా కూడా ప్రజల హక్కులు ఎంత ఇంపార్టెంటో అటవులు రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏది అందులో తక్కువది కాదు. గిరిజనుడికి పట్టా ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో నిజంగా జనంగా లేని వాడికి పట్టా పోకుండా చేయడం కూడా మన బాధ్యతే. అట్లా చేసుకుంటూ పోతే ఏమవుతుంది, లాంగ్ టర్మ్ గా అందరికీ డ్యామేజ్ జరుగుతుంది. సో వన్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ రిగార్డింగ్ ద ఫారెస్ట్ రైట్, అట్లీస్ట్ కేసెస్ ఇన్ హైకోర్టు ఇది చేయాలి. రెండోది లోవర్ లెవెల్ ప్రచార హైకోర్టు వరకు కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనుక ఇప్పుడు దాకా వచ్చిన క్లెయిమ్స్ అన్నింటినీ కూడా డిస్పోజ్ ఫైనల్లీ, ఎవరైతే ఎస్డిఎల్సి కానీ డిఎల్సి లెవెల్లో కానీ అటవీ హక్కుల కోసం పెట్టుకున్న ప్రతి దరఖాస్తు కనుక డిస్పోజ్ కాగలిగితే ఫర్ షూర్ నౌ ఐ కెన్ సే ఓకే దిస్ ఇస్ ద రైట్, ఐ రికగ్నైజ్ దిస్, ఐ నాట్ రికగ్నైజ్. మిస్యూజ్ కి స్కోప్ తగ్గుతుంది. ఈ రోజు ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారంటే నాకు తెలియదు, హక్కుపత్రం ఇచ్చిన వాళ్ళు ఏదో తెలియదు, ఇవ్వలేదో తెలియదు, పెండింగ్ తెలియదు, రిజెక్ట్ తెలియదు. సో ఈ ఏదైతే అన్సర్టనిటీ ఉందో ఈ అన్సర్టనిటీని వెస్టెడ్ ఎలిమెంట్ లో వాడుకుంటాను. ఎవరైతే క్లెయిమ్ చేసినారో క్లెయిమ్ అడుగుతున్నారో వాళ్ళ దగ్గర ఇనిషియల్ గా ప్రూఫ్ ఉందా? ఇప్పుడు నేను మొట్టమొదటిగా చెప్పిన దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి దగ్గర కూడా ప్రూఫ్ లేవు. దరఖాస్తు చేసుకుని వినండి, అది ఎందుకు మనం ఆల్వేస్ యూ కాంట్ బ్లేమ్ ఓన్లీ కమ్యూనిటీ టు డూ దట్. మన దానికి సొల్యూషన్ ఏంటంటే వారి దగ్గర లేకపోయినా ఐటీడీలో అన్ని చోట్ల ఐటీడీ ఆఫీసులలో దరఖాస్తులు తీసుకుంటారు, లేదా తహసీల్ ఆఫీస్లో ఎవరెవరు దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఉండాలి. సింపుల్ ఎక్సర్సైజ్. మన దగ్గర రిసిప్ట్ ఉండాలి, మీకు అవసరం. ఒక్కసారి గ్రామాలకు వెళ్ళండి, బాబు గ్రామ సభ పెట్టండి, మీ గ్రామంలో 70 మంది దరఖాస్తు చేసుకున్నారు, నేను 30 మందికి హక్కుపత్రం ఇచ్చాను, 30 మంది నేను తిరస్కరించేశాను పలానా కారణాల వల్ల, ఇంకో 10 మందిని ఇంకా కన్సిడర్ చేస్తున్నాను. ఓపెన్ ఇట్ అప్. వాళ్ళకే చెప్పాలి, అందరికి చెప్పడం లేదు. కాల్ ఆల్ యువర్ ఎఫ్ఆర్సీ మెంబర్స్, కమ్యూనికేట్ టు ఎఫ్ఆర్సీ మెంబర్స్, ఇగో మీ గ్రామంలో హక్కు పత్రం వచ్చిన వాళ్ళ లిస్ట్ ఇది, రిజిస్టర్ ఇది వేరే పెట్టుకోండి. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ వన్, ఐ డోంట్ రిమెంబర్ విలేజ్ నేమ్. ఈస్ట్ గోదావరిలో ఒక 3-4 గ్రామాల్లో చూశాను. గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర ట్రంక్ పెట్టెలు గురించారు. ట్రంక్ పెట్టెలలో ఒక కాపీ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫారెస్ట్ రైట్ రిజిస్టర్ వాళ్ళ చేతిలో ఉంది. మీరు ఆ గ్రామానికి వెళ్ళి గ్రామ పంచాయతీలో కూర్చుంటే ఎవరైనా సరే, ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ ఊళ్ళో ఎక్కడెక్కడ హక్కుపత్రాలు వచ్చినాయి, ఎక్కడ ఫారెస్ట్ కమిషన్ వాళ్ళు మ్యాప్ చూపించగలుగుతారు, హక్కుపత్రాల కాపీ చూపించగలుగుతారు. ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, మిస్యూజ్ ని కమ్యూనిటీ ప్రివెంట్ చేయాలని కూడా చేయగలుగుతారు. ఇఫ్ యూ కెన్ ఎంపవర్ యువర్ బిఎస్ఎస్, ఇఫ్ యూ ఎంపవర్ యువర్ కమ్యూనిటీ, దే కెన్ అసెప్ట్. అరే బాబు ఈ ఊళ్ళో గింతే వచ్చిన అయిపోయింది అంతే, లేదు క్వశ్చన్, నీ ఇప్పుడు పోయి కొడతానే నువ్వు ఊరుకోను, నువ్వు ఇంటూ ఎంపవర్ దెన్. ఈ రోజున సమస్య ఏంటంటే గ్రామ స్థాయిలో సమాచారం లేదు, వాడికి నేను చేయగలుగుతాననే ఎంపవర్మెంట్ లేదు. హౌ మెనీ విలేజెస్ వీ కెన్ బి ప్రెజెంట్? ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా ఎన్ని చోట్ల మీరు ఒక చోట ఉండగలుగుతారు? ఈ బాధ్యత 10 మందికి మనం పంచగలిగినప్పుడు యూనిట్ ఎన్ష్యూర్ దోస్ 10 people are with you. అది జరగాలంటే డెఫినెట్ గా జరగాల్సింది ఈ సమాచారం పర్క్యులేట్ అయ్యి కిందికి వెళ్ళాలి. ఒక పర్టికులర్ విలేజ్ లో సబ్ డివిజన్ లెవెల్ లోనే ఉండాలి, కంపల్సరీ ఉండాలి. దేర్ ఇస్ నో వే దట్ మీకు సబ్ డివిజన్ దాకా కూడా అవసరం లేదు. సబ్ డివిజన్ దాకా కూడా అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఈ మొత్తాన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసే బదులుగా రెవెన్యూ వాళ్ళు చేశారు. ఎవ్రీ తహసీల్ ఆఫీస్ ఆల్సో హ్యాస్ ద రికార్డ్. అన్ఫార్చునేట్ వాడు ఉందంటాడు, లేదంటాడు, పోయిందంటాడు, వేరే విషయం. కానీ ప్రతి తహసీల్ ఆఫీస్ లో రికార్డు ఉండాలి, లేకపోతే కనీసం ఆర్టీఓ ఆఫీస్ లో అయినా సరే రికార్డు ఉండాలి. మనం చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే అట్లీస్ట్ మీరే నేర్చుకోండి, కమ్యూనిటీ ఇన్వాల్వ్ పని పెట్టండి. ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే మా భూమిని, అంటే అటవీ భూమిని రెవెన్యూ వాళ్ళు పంచుతున్నారు అంతే. I sincerely appeal, this is a language being used by everybody. Unfortunately గా ఒకటి ఏమన్నా అంటే అది పట్ట కాదు. మీరు కరెక్ట్గా చెప్తున్నారు, జనాల పరిస్థితి అదే ఉంది. ఫారెస్ట్ భూములు రెవెన్యూ పంచుతున్నారు, భూములు పంచుతున్నారు. ఇది భూపంపిణీ కార్యక్రమం కాదు, అది పట్టా కాదు. ఇన్ఫాక్ట్ యూ షుడ్ నాట్ యూజ్ ద టర్మ్ పట్టా. ఇట్స్ టైటిల్. టైటిల్ కూడా టైటిల్ కామన్ లాంగ్వేజ్ పట్టా ఇవ్వచ్చు, కానీ మామూలు పట్టాకి ఉన్న ఫీచర్స్ వేరు, అటవీ హక్కుల పట్టాకు ఉన్న ఫీచర్స్ వేరు. సార్ ఆ సొల్యూషన్ మనకి ఇక్కడే తెలియకపోవచ్చు, మన మాత్రమే కాకపోవచ్చు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ యువర్ కంప్లీట్ హోలిస్టిక్ పిక్చర్. మన రోల్ ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు చేయడానికి అవకాశం ఉంటుంది.
నా వైపు నుంచి మీకు ఇచ్చే సలహా అటవీ హక్కులకు సంబంధించి ఏంటంటే 2-3 యూ నీడ్ టు సీ ద ఫిజిబిలిటీ. నెంబర్ 1, అటవీ హక్కుల రిజిస్టరు, ఆ అటవీ హక్కులకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు గ్రామ స్థాయిలో ఉండేట్టుగా చేయండి. అక్కడ కాకపోయినా కనీసం మీ దగ్గర ఒక కాపీ ఉండాలి. ఏ గ్రామానికి సంబంధించిన వివరాలు మీ చేతిలో ఉండాలి. రెండవది, తిరస్కారానికి కనుక గురై ఉన్నట్లయితే ఆ అప్లికేషన్ స్టేటస్ ఏంటో మీకు తెలుసుండాలి. దట్ యూ కెన్ ఏబుల్ టు టెల్ ద కమ్యూనిటీ. దీనివల్ల 2 ఫలితాలు వస్తాయి. అక్కడ గ్రామాన్ని చెప్పగలిగి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాళ్ళందరినీ మీరు ఇన్వాల్వ్ చేయగలుగుతారు. రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ కోర్టుకు వెళ్ళినా యూ కెన్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్. ఈ గ్రామంలో 50 దరఖాస్తులు వచ్చినాయి, అందులో ఈ దరఖాస్తు లేనే లేదు, మీరు దరఖాస్తు పెట్టుకోలేరు, ఇప్పుడు వచ్చి మిస్యూజ్ చేస్తే చెప్పడానికి ఉంటుంది. ఈరోజు ఎట్లా చెప్పగలుగుతారు మీరు? యూ నైదర్ హ్యావ్ ఎ ఫారెస్ట్ రైట్ రిజిస్టర్డ్ విత్ యూ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అప్లికేషన్ లిస్ట్. మీరు కనుక ఈ ఒక్క పని చేయగలిగితే ఇప్పుడు జరుగుతున్న మిస్యూజ్ సగం ఆపేయచ్చు. 50% విల్ ప్రివెంటెడ్. మీ దగ్గరకు వస్తే చాలా సమాచారం. ఇంకొక 50% దీన్ని మీరు కమ్యూనిటీకి చెప్పండి. అదే ట్రైబల్ వెల్ఫేర్ బాధ్యత కావచ్చు, కానీ మన బాధ్యత కూడా ఉంది. మన అటవులు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఇస్ నాట్ ఓన్లీ ద డివిజన్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ దేశంలో అటవుల్ని రక్షించే బాధ్యత తెలుసుకోవాలన్న ప్రతి పౌరుడికి ఉంటుంది. అది చేయకపోతే నాశనం అవుతాం. అది అర్థం చేసుకోవాలి. It's not only just giving patta, we need all to understand the day forest extinguishes, we also will extinguish. We will not be there. It's not only your kind of headache to protect the forest. It's my headache. It is the headache of people who got a patta. అటవీ హక్కులకు వచ్చిన పట్ట వచ్చినోడి బాధ్యత, పట్ట రానోడి బాధ్యత, అడవిలో ఉన్నోడి బాధ్యత, అటవీ బయట ఉన్నోడి బాధ్యత. దురదృష్టం ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ని, కమ్యూనికేషన్ గ్యాప్ ని అడ్డం పెట్టుకొని లాట్ ఆఫ్ మిస్యూజ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఒక సలహా ఏం చెప్పానంటే సమాచారం తెచ్చుకొని చెప్పండి. రెండో సలహా, ఒక మ్యాసివ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ఈ రాష్ట్రంలో జరగాలి. పెద్ద ఎత్తున పెద్దవాళ్ళ దగ్గర జరగాలి. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్ చేయాలి. ఏంటంటే 2005 డిసెంబర్ 13 తర్వాత కనుక మీరు ఒక్క చెట్టు కొట్టినా సరే అటవీ ఫారెస్ట్ చట్టం కింద కేసులు పెడతాము, మీకు ఎప్పటికీ హక్కు పత్రాలు రావు. అలా రాకూడదనే మిస్యూజ్ కాకపోతే ఐ థింక్ డూయింగ్ దట్. నేను ఎక్కడికి పోయినా మీటింగ్లో పోయి చెప్పినా, కమ్యూనిటీ మీటింగ్లో చెప్తాను, ఈ చట్టం వచ్చింది 2005 రోజున ఉన్న వాళ్ళకి, ఆ అంతకంటే ముందు ఆ భూములు చేసుకున్న తర్వాత చేయకండి, చేసుకుంటూ కూడా అంతం ఉండదు, మిస్యూజ్ అవుతుంది. దిస్ క్యాంపెయిన్ హ్యాస్ టు బి స్పెషల్లీ డన్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, police department and the revenue department, and state machinery has to take a lead. Now రిజిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి రాయాలి. ఈ ట్రైనింగ్ జరిగింది కాబట్టి వన్ ఆఫ్ ద లెసన్స్, ఈ ఒక రోజు ఈవెంట్ జరిగింది. ఇందులో మా అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఒక పక్కన హక్కు పత్రాల కోసం ఇవి పనులు చేయాలి. ఇంతకుముందు మాట్లాడాను నేను, నా పెండింగ్ అప్లికేషన్ డిస్పోజ్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయితే వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, అప్లికేట్ అవకాశం కల్పించాలి. ఒక పక్కన చేస్తూనే 2005 డిసెంబర్ 13 తర్వాత ఫారెస్ట్ కనుక కొడితే అది అఫెన్స్ అవుతుంది అని ఒక మాసివ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ మనం చేయాలి. దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ యాక్ట్. ఐ థింక్ ఐ హావ్ వెరీ లెస్ టైం, బట్ లెట్ మీ క్విక్లీ గెట్ ఇన్ టు అదర్ ఇష్యూ ఆన్ ద ఏపీ ఫారెస్ట్ యాక్ట్. నా దృష్టికి వచ్చిన 2 కీలకమైన సమస్యలు చెప్పి ముగించేస్తాను. ఒకటి ఏంటంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాము బౌండరీ డిస్ప్యూట్. బౌండరీ డిస్ప్యూట్ అలా ఉండొచ్చు, లేదు అంటే ఇది అటవీ భూమా రెవెన్యూ భూమా అని తెలియని సందర్భాలు. అలా లేని జిల్లా ఏది లేదు. ఏ జిల్లాలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మేము ఎప్పుడు జోగా చెప్తుంటాం, భూమి దగ్గర వచ్చినప్పుడు కూడా ఇద్దరు పెద్ద భూస్వాములు కొట్లాడుకుంటున్నారు దేశంలో. ముందు ఆ ఇద్దరు భూస్వాములు తగాదాలు వెళ్తే చాలా లక్షల మంది బెనిఫిట్ అవుతుంది. ఒక భూస్వామి ఏమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకో భూస్వామి ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇద్దరు భూస్వాములు కూర్చొని పరిష్కారం జరిగితే ఏంటి క్లారిటీ అండ్ జాయింట్ సర్వే. ఇన్ఫాక్ట్ నేను ఈ మాట అనటం కాకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పోయినసారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ టాస్క్ ఫోర్స్ పెట్టారు టు డ్రాఫ్ట్ ఎ నేషనల్ ల్యాండ్ పాలసీ. డ్రాఫ్ట్ ల్యాండ్ పాలసీ ఇప్పటికి కూడా మీకు ఆన్లైన్ లో ఉంది. ఐ డ్రాఫ్ట్ నేషనల్ ల్యాండ్ పాలసీ. నేను ఫారెస్ట్ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ రికమెండేషన్ రాసింది ఇప్పటికి ఉంది, నాకు చూడండి. ఏమేమన్నానంటే ఇమ్మీడియట్ గా జాయింట్ సర్వే టీమ్స్ వేయండి, కావాలన్నా కమ్యూనిటీ భాగస్వామ్యం కల్పించండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అందులో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన యూ ఫస్ట్ ఐడెంటిఫై విచ్ ఇస్ ఫారెస్ట్, విచ్ ఇస్ రెవెన్యూ. మీ దాన్ని అవే సర్దుకుంటాయి. దట్ కెన్ బి ఈజీలీ బి రిజాల్వ్. దట్స్ మై ఫస్ట్ రికమెండేషన్ ఫర్ ద కమిటీ రిపోర్ట్. తర్వాత మీరు కొన్నిరకాల కమిటీ రిపోర్ట్ రాసినప్పుడు కూడా ఫారెస్ట్ ట్రైబల్ ఫారెస్ట్ అంశాలు ల్యాండ్ లిటిగేషన్ అంతా నేను రాశాను. దాంట్లో మీకు రికమెండేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ హై టైమ్ దట్ వి కన్స్టిట్యూట్ ఎ జాయింట్ సర్వే టీమ్. చేయించండి ముందుగా. ఇక్కడ దాకా ఎందుకు, మీరు ఏ హైకోర్టు ఆర్డర్ తీసుకోండి ఫైనల్ ఆర్డర్, దే విల్ సే ఇమ్మీడియట్ గా జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ ఇవన్నీ రాసుకుంటారు. కానీ అదే జరగట్లేదు. దానికోసము ఎందుకు అవుతుంది అనగా లాలో ఒక 2 లీగల్ ఆస్పెక్ట్ చెప్పి ఐ ఓన్లీ గివ్ మై రికమెండేషన్ వాట్ కెన్ బి డన్. ఇప్పుడు ఈ రోజు మీరు ఎక్కడ
ఫారెస్ట్ ఇంటర్ఫేర్ ఉన్న గ్రామాలకు వెళ్తే 2-3 సమస్యలు మీకు వింటూ ఉంటారు. ఒకటి, సరే మా దగ్గర లావణి పట్టా ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేట్టున్నారు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ మమ్మల్ని దున్నుకోదని చెప్పి బయటకు వెళ్ళమని చెప్తున్నారు అనే కొన్ని కేసులు కనుకుంటున్నారు. రెండోది, వాడి చేతిలో ఏ పట్టా ఉండదు, భూమి దున్నుకుంటూ ఉంటాడు. అదేమంటుంది, గవర్నమెంట్ భూమి రెవెన్యూ భూమి దున్నుకుంటున్నాం సార్, కాబట్టి ఆయన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. రెండో సమస్య కనుక. మూడో సమస్య పెక్యులర్గా ఉంది, డీమ్డ్ ఫారెస్ట్ ఇష్యూస్ అంటున్నాం మనం. అంటే సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇచ్చినాం, మేము ఫారెస్ట్ చేస్తున్నాము అని. ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ రాకుండానే మనం దాన్ని ఫారెస్ట్ కింద ట్రీట్ చేయడం మొదలుపెట్టేసాం. దట్స్ వై కాల్ ఇట్స్ డీమ్డ్ యాజ్ ఫారెస్ట్. మరి అందులో కొన్ని హక్కులు ఉంటాయి కదా వాళ్ళకి, కొత్తగా క్రియేట్ అయిన హక్కులు ఉండొచ్చు, పాత హక్కులు ఉండొచ్చు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రైట్ సైడ్ కింద విని డిస్పోజ్ చేసి ఫైనల్ నోటిఫికేషన్ వాళ్ళు ఇది ఫారెస్ట్ అని. ఈ ఉభయ రాష్ట్రాలలో ఇంతకుముందు మొదట్లో చెప్పినట్టుగా 10 లక్షల ఎకరాలకు పైగా, ఇంకో కొత్త అంకేం చెప్పారంటే 20 లక్షల ఎకరాలు ఉంది, 11 lakh hectares అని రాశారు దాంట్లో పులివెందుల రిపోర్ట్. అప్పుడు ఇచ్చిన స్టాటిస్టిక్స్ 2006లో రిపోర్ట్ రాసినప్పుడు 11 లక్షల హెక్టార్స్ అన్నారు, అంటే దాదాపు 24 లక్షల ఎకరాల భూమి. ఇప్పటికి కూడా సెక్షన్ 4 ఇచ్చారు, సెక్షన్ 15 ఇవ్వలేదు. వాళ్ళందరి హక్కులు ఏం కావాలి? యూఆర్ నాట్ ఫైనలైజ్డ్ ఇట్. ఈ 3 సమస్యల వల్ల ఈ రోజున హైకోర్టు కేసులు అన్ని చూస్తే కూడా ఈ దీని నుంచి ఫ్లో అవుతూ వస్తుంటాయి. నాకు హక్కుపత్రం ఉందని అంటాడు, లేదా హక్కుపత్రం దరఖాస్తు చేసుకుని అంటాడు, లావణి పట్టా ఉందని చెప్తున్నాడు. హౌ డు వి డీల్ దట్? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ సర్వే తప్ప వేరే మార్గమే లేదు. వాట్ ఎవర్ వీ కెన్ సే ద అల్టిమేట్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ ఈస్ ఫిక్సింగ్ ద బౌండరీ. చేయడం వల్ల ఈ డిస్ప్యూటెడ్ ఏరియాలో ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారము ఎంత లేదన్నా ఒక 5-6 లక్షల కుటుంబాలు భూమి సాగు చేసుకుంటున్నారు. 5-6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 5-6 లక్షల కుటుంబాలతో పాటుగా కొత్తగూడ చేరే అందరూ ఉంటారు. ఒక లూపల్ ఉంది అక్కడ, సంబడి కాబట్టి ఇక్కడ బట్టి ఐ కీప్ దట్ ఎక్స్టెండింగ్ దట్ ఏరియా ఆఫ్ ల్యాండ్. దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే పర్మనెంట్ సొల్యూషన్ అది, కానీ టెంపరరీ సొల్యూషన్ ఒకటి ఉంది. దట్ ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. ఒక పైలట్ మేము ట్రైబల్ విలేజ్లో చేసాం. అదేమంటున్నామంటే అది ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్ అయినా, ఫారెస్ట్ ల్యాండ్ ప్యూర్ ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూ అయినా, రెవెన్యూ ల్యాండ్ ఇష్యూ ఏదైనా సరే, ఆ ఊళ్ళో ఉన్న ల్యాండ్ ఇష్యూస్ మీద అక్కడున్న కమ్యూనిటీనే ఉపయోగించుకొని ఒక లోకల్ కమ్యూనిటీ మ్యాప్ కనుక మనం తయారు చేయగలిగితే, అక్కడున్న రికార్డ్స్ మీద ఒక బేసిక్ స్టాటిస్టిక్స్ కనుక మనం డెవలప్ చేయగలిగితే, దిస్ ఇస్ అ కమ్యూనిటీ డ్రివెన్ డేటా. ఈవెన్ దో అది లీగల్ అథెంటిసిటీ ఏమి ఉండకపోవచ్చు, కానీ ఆ గ్రామం వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల అట్లీస్ట్ యూ విల్ గెట్ ఏ అక్యురేట్ పిక్చర్ which can be a foundation for correcting all your records. ఇప్పుడు 2 ట్రైబల్ గ్రామాలు ఉన్నాయి, నర్సంపేటలో ఒక గ్రామం, 2 గ్రామాలు, కొత్తగూడెం ఒక మండలం, గూడూరు ఒక మండలం, వరంగల్లో. అక్కడ చేసిన చిన్న ఎక్సర్సైజ్ ఏం చేసాం అక్కడ అంటే, ఆ ట్రైబల్ గ్రామాల్లోనే ఫారెస్ట్ ఉన్న విలేజ్లోనే 3 యూత్ తీసుకొని మీకు ఏదైతే అర్ధగంట 30 గంటలు ల్యాండ్ రికార్డులు చెప్పానో వాళ్ళకి 2 రోజులు చెప్పాను, 2 days అండ్ ఆల్ దట్ చెప్పి వాళ్ళ చేతిలో 4 ఫార్మాట్లు ఇచ్చాం. ఒకటి ఇంటింటికి పోయి తెచ్చుకోవాల్సిన వివరాలు, ఇంకొకటి భూమి దగ్గర పోయి తెచ్చుకోవాల్సిన వివరాలు, ఇంకొక ఫార్మాట్ పహానీలోకి వెళ్ళి రాసుకోవాల్సిన వివరాలు, ఇంకొకటి మండీలోకి వెళ్ళి రాసుకోవాల్సిన వివరాలు. అది మేము చేయట్లా, వాళ్ళే చేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు భూమి ఉందా, మీ ఇంట్లో ఎవరి పేరు మీద భూమి ఉంది, మీకు ఏమైనా సమస్య ఉందా, పాస్బుక్ ఉందా, టైటిల్ ఉందా, వాళ్ళు చెప్పిందే రాసుకున్నారు. వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకి ఏం చెప్తే రాసుకున్నారు. తర్వాత ఫీల్డ్కి వెళ్ళారు, ఒక రఫ్ స్కెచ్ తయారు చేసి చుట్టుపక్కల రైతుల గురించి మాట్లాడి అదులు వేసుకొని మళ్ళీ ఇదే వివరాలు అడిగారు, ఈ భూమికి పట్టా ఉందా, ఆయన సమస్య ఉందా. ఆ వివరాలు తెచ్చుకున్న తర్వాత పహానీలో ఏముంది, వందీలో ఏముంది, ఫారెస్ట్ ల్యాండ్ కనుక ఇచ్చినట్లయితే ఎఫ్ఆర్సీ రిజిస్టర్లో ఏముంది, హక్కుపత్రాలు ఎవరికి వచ్చినాయి, ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళు చేసిందల్లా ఒక విలేజ్ కమ్యూనిటీ మ్యాప్ బౌండరీస్ వేసుకొని ఇక్కడ అసైన్ ల్యాండ్ ఉంది, ఇక్కడ పట్టా ల్యాండ్ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఈ వివరాలు ఇవి, ఈ ఊళ్ళో ఇన్ని కుటుంబాలకి ఇన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి మాత్రం ఐడెంటిఫై చేశారు. అది చేయడం వల్ల ఏమొస్తుందంటే అట్లీస్ట్ యూ గెట్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ వాట్ ల్యాండ్, హూ ఇస్ కల్టివేటింగ్, హూ హ్యాస్ ద రైట్, హూ డజంట్ హ్యావ్ ద రైట్, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీకు షాకింగ్గా ఉంటుంది, తెలంగాణ ప్రాంతంలో భూములకు సంబంధించినంత మీరు ఎన్ని రకాల సమస్యలు లెక్క పెడితే 76 రకాల భూమి సమస్యలు ఉంటాయి. సో ఫార్ వీ నో ఇన్ లాస్ట్ 12 years of exercise we could identify a list of 76 typology of land problem. ప్రతి కుటుంబానికి భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 నుంచి 4 సమస్యలు ఉన్నాయి, 2 to 4 ల్యాండ్ ఇష్యూస్. ఆ కేటగిరీ 1 కనుకుంటుంది చూసారా, తెలంగాణలో 10% మంది భూమి ఉన్న వాళ్ళు కూడా కేటగిరీ 1లో ఉంటారు. ఈ రికార్డ్స్ అప్డేషన్ కనుక మనం ఈ విధంగా చేయగలిగితే, అట్లీస్ట్ వీ కెన్ స్టార్ట్ ఇన్ ద ట్రైబల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియాలో చేయగలిగితే చాలా క్లియర్ అవుతుంది. డిప్యూటీ సీఎం గారు మన మహమ్మద్ అలీ గారు దీన్ని స్కేల్ అప్ చేస్తానని చెప్పారు. చందులాల్ గారు మన
చంద్రలాల్ గారు జోగురామన్ గారు ఇద్దరు ఆ విలేజెస్ కి ఐ థింక్ దే ట్రై టు గో టు దట్ విలేజ్ 3 సార్లు వెళ్ళడానికి హాఫ్ డే ఉండాలని ప్రయత్నం చేశారు. 3 సార్లు రకరకాల కారణాల వల్ల క్యాన్సిల్ అయింది వాళ్ళకి. ఇన్ఫాక్ట్ వీ హావ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్. అవన్నీ జరుగుతుందని తెలిసి చంద్రలాల్ గారు అడిగారు, నేను వస్తాను ఆ విలేజ్ కి, నా చేతుల మీద పట్టాలు ఇస్తాను. జోగురామన్ గారు అన్నారు, ఐ థింక్ దిస్ ద మోడల్ ఐ నీడ్ టు సీ. ఒక గంట సేపు వచ్చిపోవడం కాదు, హాఫ్ డే మేము ఉండి అక్కడే వాళ్ళతో మాట్లాడి వస్తామని. అది జరగలేదు. డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అవుతున్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే పట్టాలు ఇవ్వలేమని హడావుడిగా పట్టాలు ఇచ్చేసాము. వీఆర్ ప్రిపేరింగ్ అ డీటెయిల్ రిపోర్ట్, వీఆర్ హ్యావింగ్ అ ప్రెజెంటేషన్ విత్ ఆల్ కీ పీపుల్ గవర్నమెంట్. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఇంటర్ఫేస్ ఉన్నాయో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కనుక కొంతమంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ టేకప్ చేయగలిగితే ఆన్ యువర్ ఓన్ ఇన్ కొలాబరేషన్ విత్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అది మంచి మోడల్ అవుతుంది. ప్రభుత్వం నుంచి జరగబోతుంది ఏంటంటే డిజిటల్ ఇండియాలో భాగంగా మీకు ఎంతమందికి తెలుసో లేదో ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కి రాబోయే 4 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 15,000 కోట్ల రూపాయలు భూమి రికార్డు సరిచేయడానికి. దాంట్లో మనం వరంగల్లో ఏదైతే మోడల్ డెవలప్ చేశామో అందులో భాగంగా ఉండబోతుంది. ఇంతకుముందు సర్వేజర్లు గారు మాట్లాడుతూ చెప్పారు, టెక్నాలజీ ఉంది, అందులో మోర్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. చైన్ దగ్గర నుంచి టోటల్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు డ్రోన్కి వచ్చేసాం. కానీ ఒక పెద్ద ఛాలెంజ్ ఎప్పుడు ఏమవుతుందంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఈ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ మీద రివ్యూ జరిగినప్పుడు మొన్ననే 1 ఇయర్ రివ్యూ జరిగింది. మేజర్ ఫైండింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే అక్కడ ఉన్న స్థానికుల భాగస్వామ్యం లేకపోవడం వల్లనే ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతున్నాయి. వి నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ ఫారెస్ట్ డిస్ప్యూటెడ్ ఏరియా జాయింట్ సర్వే. మీన్ వైల్ ఈ ప్లాన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లీగల్ గా చూసినట్లయితే మీరు అందరూ చేయాల్సింది మీ జ్యూరిస్డిక్షన్ మీద కనుక ఈ పూర్తి వివరాలు మీ ఫింగర్ టిప్స్ మీద ఉండగలిగి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కనుక మీ ఫైల్లో ఉండగలిగితే whenever you face a case you can immediately respond and do that. I think I have already exceeded my time by 15 minutes, but let me, with the permission of the registrar, extend it to a couple of more minutes. Some final remarks I want to make and then I'll conclude. ఒకటి ఏంటంటే నేను చాలా కమ్యూనిటీ ట్రైనింగ్లో కూడా చెప్తుంటాను, చట్టం అనేది నీటి ప్రవాహం లాంటిది. ఇంకో మాటలో చెప్పాలంటే మీరందరూ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటాను, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ పిల్లల్లో వరంగల్ అంటే మన ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో కెనాల్ పెట్టినప్పుడు ల్యాండ్ ఎక్వైరీ చేసినప్పుడు కెనాల్ కోసం ల్యాండ్ ఎక్వైరీ చేస్తే ఎందుకంటే బలమైన అనుకో కెనాల్ నా భూమి మధ్యలోకి వెళ్ళిపోవాలంటే పోతుంది, కెనాల్ నా భూమి అటు పక్క నుంచి పోమంటే పోతుంది, ఇటు పక్క నుంచి పోమంటే పోతుంది. అండ్ అమ్మని ఫామ్ నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ వరంగల్ ఆ రోడ్డు ఒకటి ఉంటుంది, మాన్కోట నుంచి సూర్యాపేట నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆఫ్టర్ క్రాసింగ్ మరిపేట నుంచి మెయిన్ రోడ్ ఎక్కే లోపల 30 కిలోమీటర్ స్ట్రెచ్ రోడ్ ఒక 30-40 వంకలు తిరిగి ఉంటుంది, 30-40 100 వంకలు తిరిగి ఉంటుంది, ఇట్లా తిరుగుతుంటారు. ఇవన్నీ ఎట్లా ఎందుకైనా అంటే పవర్ఫుల్. నా వైపు రావాలంటే రోడ్డు వచ్చింది, రావద్దంటే పోయింది. కాలువ నా వైపు రావాలంటే వచ్చింది, పోవద్దంటే పోయింది. లా ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. మీ చేతిలో నాలెడ్జ్ ఉంది, మీ చేతిలో అంటే కండబలం అవసరం లేదు, మీ చేతిలో బ్రెయిన్ నాలెడ్జ్ ఉంది. చట్టాన్ని వాడుకోగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఇఫ్ యూ కాంట్ యూజ్ లా ఇట్ విల్ బి యూస్ఫుల్ టు సంబడి ఎల్స్. సింపుల్. ఈ రోజున మనం హైకోర్టులో కానీ ఏ కోర్టులో కానీ ఏ అధికారి దగ్గర కానీ మనం కోల్పోతున్నామంటే దెర్ ఆర్ అదర్ రీజన్స్. అవి ఎప్పుడు ఉంటాయి, పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి, కరప్షన్, అవన్నీ పక్కన పెడతాం కాసేపు. అవన్నీ లేకున్నా సరే ఉన్నా సరే దెర్ ఆర్ సమ్ థింగ్స్ వి నీడ్ డు. మనం కనుక చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగి, చట్టం అర్థం కావాలి, చట్టం వాడుకోవడం రావాలి. లా భాషలో చెప్పాలంటే లీగల్ అవేర్నెస్ ఉండాలి, లీగల్ ఎంపవర్మెంట్ ఉండాలి. లీగల్ అవేర్నెస్ అంటే చట్టం తిరగటం, లీగల్ ఎంపవర్మెంట్ అంటే చట్టం వాడుకోవడం రావటం. మీకు కనుక చట్టం తెలిసి చట్టం వాడుకోవడం వస్తే మీరు డెఫినెట్ గా దాన్ని మీ ఇంట్రెస్ట్ వాడుకోగలుగుతారు. మీ ఇంట్రెస్టే ఫారెస్ట్ కాపాడాలి. ఫారెస్ట్ కాపాడడం మీ ఇంట్రెస్ట్ అయితే మీ వెనకాల సమాజమే ఉంటుంది. అడవులు రక్షించదని ఎవరు చెప్పరు. కాబట్టి ఫస్ట్ థింగ్ యూనిట్ టు లర్న్, అండర్స్టాండ్. మీరు నేర్చుకునేటప్పుడు ఓపెన్ మైండ్ తో నేర్చుకోండి. ఒక ఫిక్స్డ్ నోషన్ ఒక బాక్స్ లో నిలబడి ఆ బాక్స్ నుంచి నేర్చుకోకండి. వెన్ యూఆర్ లర్నింగ్ యూ షుడ్ బి ఫ్రీ పర్సన్. మీరు ఫారెస్ట్ ఆఫీసర్, ఈ ర్యాంకు ఆ ర్యాంక్ మర్చిపోండి. చెప్పేదాన్ని ఓపెన్ మైండెడ్ తీసుకోండి. లోపలికి వచ్చిన తర్వాత ఇంటర్నలైజ్ చేసుకోండి. దాన్ని మీకు ఎట్లా కావాలట్లా ఛానలైజ్ చేసుకోండి. ఒకటి. రెండవది, కొన్ని పర్సనాలిటీ ట్రైనింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ మధ్యలో కొన్ని మంచి మంచి పుస్తకాలు వచ్చినాయి. దాని సారాంశం ఒకటి మీకు అందరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎంతమంది పుస్తకాలు చదువుతారో అలవాటు ఉందో లేదో తెలియదు. అలవాటు లేకపోతే కొన్ని పుస్తకాలు చదవండి. ఎవరైనా పుస్తకం రహస్యం అని తెలుగులో పుస్తకం కనబడుతుంది మార్కెట్లో, చూసారా? పుస్తకం పేరే రహస్యం, సీక్రెట్ అని ఇంగ్లీష్లో వచ్చింది. మార్కెట్లో విపరీతంగా కనబడుతుంది. తర్వాత వన్ థింగ్ అని ఒక పుస్తకం వచ్చింది, డ్రైవ్ అని ఒక పుస్తకం వచ్చింది. ఈ మధ్య వెరీ బ్యూటిఫుల్ బుక్స్. ఐ నాట్ గెటింగ్ ద మోర్ డీటెయిల్స్. ఈ పుస్తకాలన్నీ సారాంశం ఒక 2-3 సెంటెన్స్లో మీకు చెప్పేస్తాను.
and you will know the power of you, what you can make difference. ఈ సీక్రెట్ అనే పుస్తకం ఏం చెప్తుంది తెలుసా? లా ఆఫ్ గ్రావిటీ తెలుసు కదా మనకి, న్యూటన్ సిద్ధాంతం యాప్లికి ఇండికేట్ పడింది. లా ఆఫ్ గ్రావిటీ ఈ యూనివర్స్ లో ఎంత నిజమో, there is some other law called law of attraction. I am not talking about male female attraction. There is something different. I am talking about a different law of attraction. Law of attraction ఏం చెప్తుందంటే, బలంగా మనం ఏదైతే అనుకుంటామో అది మంచి అయినా చెడైనా అది నీకు అవుతుంది. బికాస్ ద యూనివర్స్ విల్ అట్రాక్ట్ యువర్ థింకింగ్. దేర్ ఇస్ సంథింగ్ అట్రాక్షన్ బిట్వీన్ వాట్ యు థింక్ అండ్ వాట్ వరల్డ్ పర్సీవ్స్. అందుకే మనం అంటాం, ఎప్పుడైనా ఏ రిలీజన్ వాళ్ళైనా సరే, క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా, దేవుడి ముందుకు వెళ్ళి నాకు ఇది కావాలి ప్రార్థించుకుంటాను. ఎందుకంటే ఒకటి ఏంటంటే దేవుడు ఇస్తాడని. నేను అది నమ్మను. నేనే నమ్ముతాను అంటే, ఇఫ్ యూ ఇంటర్ప్రిట్ ద లా ఆఫ్ అట్రాక్షన్, నీకు నువ్వు 4 సార్లు అది అనుకుంటే అది అవుతుంది. అది కానీ సంకల్పం చేసుకోవడం అంటాం హిందూ మైథాలజీలో. If you do a sankalpam with a strong sankalpam, it will happen to you. As forest officers, your strong belief is to do my duty better. You can do it. That's called law of attraction. Second thing, drive అనే పుస్తకం ఏం చెప్తుందంటే, మనుషులు ఎందుకు పనిచేస్తారని 40 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఆ పుస్తకం రాస్తారు. 40 ఏళ్ళ రీసెర్చ్ తర్వాత మనుషులు ఎందుకు పనిచేస్తారు? డబ్బుల కోసం పనిచేస్తారు, చట్టం అంటే భయం కోసం పనిచేస్తారు, జైలు పోవాల్సి వస్తుంది పనిచేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సాలరీ కోసం పనిచేస్తారు, ఇవన్నీ ఓకే నార్మల్. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ వై పీపుల్ వర్క్? అది కనుక అర్థమైతే దానికోసం పనిచేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ హైలో ఉంటుంది. ఇఫ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్ బికాస్ యువర్ ఇంటర్నల్ డ్రైవ్, నీ ఆత్మ ఏం చెప్తుందో ఆ పని కనుక నువ్వు చేస్తే దానికి లిమిట్ ఉండవు. అప్పుడప్పుడు నువ్వు భోజనం చేసి సంగతి కూడా మర్చిపోతావు. నాకు ఆ లైఫ్లో అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. పొద్దున్న సాయంత్రం దగ్గర పని చేసి సాయంత్రం అన్నం కూడు ముందు పెట్టుకొని ముద్ద లోపల పెట్టి గుర్తొచ్చి నీకు మొహం కట్టుకోలేదు. దర్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్ బికాస్ ఇట్స్ యువర్ ఇన్నర్ డ్రైవ్. అప్పుడు ఏం చేయాలి? మన ఆత్మ ఏం చెప్తుందో ఆ పనైనా చేయాలి, లేదా మనం చేస్తున్న పనినన్నా మన ఇన్నర్ డ్రైవ్ కింద నేర్చుకోవాలి. యూ కెన్ అచీవ్ రిజల్ట్స్. అండ్ లాస్ట్ థింగ్, చాలా విషయాలు మాట్లాడవచ్చు, అంత టైం లేదు కాబట్టి, వన్ థింగ్ అనే పుస్తకం ఒక మంచి నీతి నేను బోధిస్తుంది. అదేమంటుందంటే, నీ అంతిమ జీవిత లక్ష్యం ఏంటో నువ్వు నిర్ణయించుకో. ఒక టెస్ట్, కళ్ళు మూసుకొని అశుభం మాట్లాడగలంటారు కానీ కొన్నిసార్లు మనం చేయొచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ క్లాస్. ఇమాజిన్ ఎ సీన్ వేర్ యు ఆర్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్, యు ఆర్ లైయింగ్ యాజ్ ఎ డెడ్ బాడీ. యు జస్ట్ ఇమాజిన్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. అట్లా మీరు శవంలాగా పడినప్పుడు మీ చుట్టూ చేరిన వాళ్ళు, మీ కొలీగ్స్, మీ బంధువులు, మీ గురువులో, మీ సబార్డినేట్స్, మీ సుపీరియర్లో మీ గురించి ఏం మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు పుస్తకంలో రాసుకోండి. మీ బాస్ నీ గురించి ఏం చెప్పాలా, మీ టీచర్ నీ గురించి ఏం చెప్పాలి, నీ వైఫ్ నీ హస్బెండ్ నీ గురించి ఏం చెప్పాలి, నీ పిల్లలు నీ గురించి ఏమనుకోవాలనుకుంటున్నావు పుస్తకం మీద రాసుకొని కన్వర్ట్ దట్ ఇంటూ యువర్ లైఫ్ గోల్. నువ్వు ఏమైతే ఆశిస్తున్నావో అది నీ జీవితాశయం కింద పెట్టుకో. అది నువ్వు 30 ఏళ్ళకి సాధించాలనుకుంటే వెనక వైపు ప్లానింగ్ వేసుకుంటారా, అంటే పేకలు వేసుకుంటారా నిలబెట్టి. ఎట్లా ఉండాలంటే, ఇక్కడ పేకను కొడితే ఆ పేక పడుతుంది కదా, నిలబెట్టి పెడితే అన్ని ఇక్కడ స్టాండ్ పెట్టుకుని పెడితే ఇక్కడ పేక టచ్ చేస్తే లాస్ట్ పేక పడుతుంది. సింపుల్ టెక్నిక్ ఇన్ లైఫ్. క్రియేట్ ఎ లైఫ్ గోల్ ఫర్ యూ. ప్లాన్ యువర్ లైఫ్ ఫర్ 30 years. ఒకటి చేస్తే ఇంకో 10 ఈజీ కావాలి. అది కనుక చేసామనుకో అది సాధించగలుగుతాం. ఇవన్నీ నేనేదో పుస్తకాలు చెప్పడం కాదు, నా జీవితంలో చూశాను. మాకు గురువులు అందరూ చిత్తకాల్లో చాలా మంది గమనించి చెప్తున్నాను. మన ఆశయం కనుక వర్క్ విషయంలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఒక్క గుంట అడవి కూడా నాశనం కావద్దు, అది నా సంకల్పం. అవుతుంది, ఎందుకు కాదు? యూ కెన్ క్రియేట్ దట్. రాష్ట్రం మొత్తం వదిలేద్దాం, నేను పనిచేస్తున్న ఈ జ్యూరిస్డిక్షన్ లో ఇప్పటి నుంచి ఒక చెట్టు కూడా నరికివేయబడకూడదు, నా జీవిత లక్ష్యం. ఎందుకు అవుతుంది? ప్రొవైడెడ్ you have a strong willpower, you are having that kind of a work plan and you are learning every day. ఇది కనుక చేసుకుంటూ వస్తే తప్పకుండా అవుతుంది. ఏం చేసినా ఒక మంచి ఇల్లు, 4 సర్వెంట్లు, 4 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కోసమే కదా అన్ని చేసి 4 సర్వెంట్లు పెట్టుకుని రోజు ఇల్లు క్లీన్ చేసి చెత్త బయట పోసి ఎవడో చేస్తారులే అనుకుంటే ఓ 1 వీక్ 1 ఇయర్ 10 years వాసన వస్తుంది. అప్పుడు ఇల్లు తాగవేసినా పోవాలి, లేకపోతే ఇల్లు అమ్ముకున్నా పోవాలి. సమాజంలో అలాంటిది. మనం రోజుకు మన వంతు బాధ్యత చేయకపోతే నష్టం జరుగుతుంది. అండ్ మోర్ స్పెషల్లీ ఫర్ పీపుల్ లైక్ యూ, పీపుల్ హూ హావ్ గ్రీన్ పెన్, పీపుల్ హూ హావ్ యూనిఫామ్, దేర్ ఇస్ మోర్ ఫర్ యూ టు కంట్రిబ్యూట్ సొసైటీ. చేతిలో గ్రీన్ పెన్ ఉన్నవాళ్ళు, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నవాళ్ళు సమాజం గురించి ఎక్కువగా ఆలోచించకపోతే రేపు పొద్దున సమాజం మిగలదు. మీకోసమైనా, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసమైనా, మీ కుటుంబం కోసమైనా, మీ ఉద్యోగం కోసమైనా అందరం కలిసి అది సాధించాలి. హోప్ whatever little I spoke this 1.5 hour, ఇది నా గొప్పతనం కాదు, లేదా నేను నేర్చుకుంది కాదు. 12 ఏళ్ళు సమాజం నాకు కొంత నేర్పించింది.
నేర్పించిన దాంట్లో కొద్దిగా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరొక జీవితంలో మరొక సందర్భంలో మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటే ఆశిస్తూ థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపించింది క్లాస్ మీకు? ఉందా? సో సునీల్ గారి కంటే ముందలా సునీల్ గారి తర్వాత అన్నట్టుందా? అంటే ఇక్కడ అర్థమైంది, దానికి ముందు మనం కొద్దిగా రాగా ఉన్నాము, ఇప్పుడు ఫినిష్ ప్రోడక్ట్ తయారైంది. ఆయన చెప్పిన సబ్జెక్టు ఓకేనా? ఐ ఫీల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు సునీల్ గారు. ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ల్యాండ్ లాస్ కదా. ఆయన ల్యాండ్ బ్యాంక్ ఎట్లా ఉంటుందో ఆయన మ్యాన్ ఆఫ్ లాస్ లెక్క చాలా ఎక్స్ట్రోపర్గా చాలా చక్కగా అన్ని విషయాలు కూడా మనకు అందరికి కూడా ద లోయెస్ట్ పాయింట్ కూడా రీచ్ అయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు. నిజంగా వి రియల్లీ థ్యాంక్ యూ మిస్టర్ సునీల్ గారు, చాలా చక్కటి క్లాస్ చెప్పారు. వి ఎక్స్పెక్ట్ యూ టు ఆల్సో కమ్ టు తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ. ఇటువంటి క్లాసులు మన ఇక్కడి నుంచి కూడా ఇంటర్ సెషన్లో మనం మరి ఇటువంటి క్లాస్ ఎన్నో విధంగా మనం తీసుకునే అవకాశం ఉన్నది. వి వెల్కమ్ యూ టు అవర్ అకాడమీ ఆల్సో. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా సునీల్ గారు లాంటి వాళ్ళతో కూడా క్లాస్ ఇప్పించిన మన రిజిస్టర్ గారు, వారికి అందరి తరఫున అకాడమీ తరఫున ఇక్కడ ఉన్న అందరి తరఫున వారికి అదేవిధంగా సునీల్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.